things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటిదాకా పాటలు పాడి దేవుని మహిమపరిచినారు. ఈ సమయంలో అతి పరిశుద్ధమైన లేఖన భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరిచి నీ ప్రియబిడ్డలైనా మాకివ్వండి ప్రభువా. నిజముగా నాయన, నీవు వాక్యాన్ని తెరవకపోతే ఎవరు దానిని గ్రహించలేరు ప్రభువా. నీవే ఆ ప్రత్యక్షతను, ఆ బయలుపాటును ఇవ్వమని అడుగుచున్నాము. విధేయతతో అయ్యా నీ యొద్ద సన్నిధిలో అడుగుచూ ఉండగా అయ్యా నీ పరిశుద్ధాత్మ మా మీదకి పంపించండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ఆ గ్రహింపునివ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో చూసుకునే కృప దయచేయండి నాయన. ఎవరైనా మా మధ్య బలహీనులు ఉన్నట్లయితే ఇప్పుడే బలపరచండి. వ్యాధి బాధల నుండి విడిపించండి. అంధకార శక్తుల నుండి విడిపించండి. చీకటి ఆత్మల నుండి విడిపించండి. నెమ్మది లేని స్థితిలో నుండి విడిపించండి. ఎందుకంటే నువ్వు విమోచకుడవై ఉన్నావు, నువ్వు స్వస్థపరచువాడువై ఉన్నావు అయ్యా, నువ్వు విడిపించేవాడువై ఉన్నావు ప్రభువా. అయ్యా, లోకము నుండి, లోక కార్యాల నుండి విడిపించే దేవుడవై ఉన్నావు ప్రభువా. మరణము నుండి, వ్యాధుల నుండి, రోగముల నుండి, అంధకార శక్తుల నుండి విడిపించే దేవుడవై ఉన్నావు ప్రభువా. మరణము నుండి జీవములోనికి దాటింప చేయటానికి అయ్యా నిజముగా ఈ కాలంలో నువ్వు ప్రత్యక్షమైన దేవుడవు ప్రభువా.
అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచండి. 1963లో బలిష్ఠుడైన దూతగా అయ్యా నువ్వు భూమి మీదకి వచ్చిన దేవుడు ఓ ప్రభువా, మేము నమ్ముచున్నాము నాయన. అయ్యా నాయన నీ యొక్క నాయన మేఘము ధరించుకొని నువ్వు వచ్చి ఉన్నావని నమ్ముచున్నాము. అది ఎవరో కాదు, క్రీస్తుని నమ్ముచున్నాము అయ్యా. ఎందుకంటే మా జీవితాలు వెలిగించటానికి, మా బ్రతుకులను మార్చటానికి, మమ్మల్ని ఎత్తబాటులోకి తీసుకెళ్లటానికి, మా శరీరాలు రూపాంతర పరచటానికి ఆ మనుష్య కుమారుడు సూచనను నువ్వు కనపరిచిన దేవుడు ఓ ప్రభువా. లోకమైతే మనుష్య కుమారుడు సూచనను ఎరగదు గాని అయ్యా నాయన నీ ప్రియ బిడ్డలు ఆయనను మనుష్య కుమారుడు సూచనను ఎరుగుదురు అని నీ లేఖనములో రాయబడింది ప్రభువా. ఎందుకంటే నీ ప్రియబిడ్డలతో నువ్వు వ్యవహరించే దేవుడవు, వారితో నడిచే దేవుడవు, వారిని రూపాంతరపరిచే దేవుడవు. నీ కృప తోడుగా ఉంచి కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని అతి అమూల్యమైన లేఖనాలు ఇక్కడ దాచబడి ఉన్నాయి ప్రభువా. అయ్యా ఈ యొక్క లేఖనాలలో మా స్థానం ఏమై ఉన్నదో ఎరిగే కృప మాకివ్వమని అయ్యా అభిషేకము నాయన నీ ప్రియబిడ్డలందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన స్వరము మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటింపజేస్తుంది. లేఖనం ఇలా చెప్తుంది, యోహాను సువార్త 5వ అధ్యాయంలో, ఎవరైనను నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి తేక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మరణములో నుండి జీవంలోనికి మనం వెళ్ళాలి అంటే మరి దేవుడు పంపిన ఆ వ్యక్తి యొక్క స్వరాన్ని మనము వినవలసిన వారమై ఉన్నాము. ఆ స్వరము మన కాలంలో వచ్చి ఉన్నది, అది మనల్ని జీవింపచేస్తా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము 3వ వచనములో ఏమున్నదంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయం అనేది ఎత్తబాటు అధ్యాయమై ఉన్నది. అది ఎవరికి సంబంధించిందయ్యా అంటే, ఈ ప్రకటన గ్రంథము నువ్వు చూస్తే ఇదంతా వధువుకు సంబంధించి ఉన్నది. ఎత్తబాటులో మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులు మనం గ్రహించాలి. ప్రైజ్ లార్డ్. ఇవి ఆయన భార్యతో మాత్రమే పంచుకుంటున్నాడండి. మరి చాలా జాగ్రత్తగా గమనించండి ఈ లేఖనాలు. ప్రైజ్ లార్డ్. మరి ఈ ప్రకటన గ్రంథం అంతటిని దూత యోహానికి చూయించాడు. యోహాను ఎవరై ఉన్నారు అంటే, యోహాను వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. వధువు మరి ఆయన పెళ్లి కుమార్తె అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసిన 3వ వచనం చూడమ్మా. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. దీని మీద ఇప్పుడు మనము ధ్యానం చేసుకోబోతున్నాము. అసలు ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎత్తబాటు అధ్యాయమై ఉన్నది. ఇక్కడికి ఎక్కిరమ్ము అని దేవుడు యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, చాలా విషయాలు దీంట్లో మనం గ్రహించాల్సినవి ఉన్నవి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే సూర్యకాంతము, పద్మరాగము, ఇక్కడ 2 పదాలు పలకబడ్డాయి. ఒక పదమేమో సూర్యకాంతము, ఇంకొక పదమేమో పద్మరాగము. అవునండి. ఈ సూర్యకాంతపు రాయి అది దేనికి సాదృశ్యముగా ఉన్నది? ఈ పద్మరాగపు రాయి దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే, ఇజ్రాయెల్కి ఎన్ని గోత్రాలు ఇవ్వబడ్డాయి అంటే 12 గోత్రాలు ఇవ్వబడ్డాయి. 12 గోత్రాల్లో నుండి మొదటి గోత్రము రూబేను గోత్రమై ఉన్నది. అది సూర్యకాంతపు రాయికి మరి రాయిని సూచిస్తా ఉన్నది.
ప్రైజ్ లార్డ్. మరి చివరి గోత్రం మనం చూస్తున్నాము బెన్యామీన్ అయి ఉన్నది, అది పద్మరాగం అయి ఉన్నది. అంటే మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే అని మనకి తెలియజెప్తా ఉన్నాడు. అన్ని 12 గోత్రాల గురించి ప్రాతినిధ్యము అక్కడ అహరోను మరి వసిస్తా ఉన్నాడు. అహరోను యొక్క ఎఫోదు మీద 12 రాళ్ళు ఉంటాయన్నమాట. మొదటి రాయి రూబేనుకు సంబంధించినది, సూర్యకాంతపు రాయి. 12వ రాయి వచ్చేసేదానికి పద్మరాగపు రాయి అయి ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆది కాండము 48వ అధ్యాయం అక్కడ మీరు చూడండి అమ్మా. అండ్ 58వ పేర, మరి 58వ పేర ఆది కాండము 48వ అధ్యాయము లేక 49వ అధ్యాయం తీసుకుందాం. అంటే ఇక్కడ మనకేం కనబడుతుంది 49వ అధ్యాయములో అంటే, మరి మీరు చూడండి ఆది కాండంలో ఎన్ని ఏడులు ఉన్నాయో చెప్పండి. ఆది కాండములో ఎన్ని ఏడులు ఉన్నాయి? ఆది కాండము ఎన్ని అధ్యాయాలు? మొత్తం 50 అధ్యాయాలై ఉన్నాయి. ఎన్ని ఏడులు ఉన్నాయి 50 అధ్యాయాల్లో అంటే 7 ఏండ్లు ఉన్నాయి. 7 ఏడుళ్ళు ఉన్నాయి. ప్రతి ఏడు కూడా ఏమై ఉన్నది? ప్రతి ఏడులో కూడా ప్రభు రాకడున్నది. 7వ సంఘకాలంలో ప్రభు వచ్చాడా రాలేదా? వచ్చాడు. ప్రజల మీరు చూడండి, మొదటి 7 అంటే మొట్టమొదటి 7లో ఏమున్నది అక్కడ అంటే, మొదటి 7 మరి దేవుడు 7వ అధ్యాయం మొదటి వచనం చూడమ్మా. యెహోవా ఈ తరము వారిలో 7వ అధ్యాయం 1వ వచనమే కమ్మా, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండిట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఇక్కడ ఓడలోకి ప్రవేశించుడి అన్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఓడలోకి ప్రవేశించడి అనలేదు, ఓడలోకి రమ్మంటున్నాడు. ఓడలోకి రమ్మంటున్నాడు. అంటే ఓడలోకి రమ్మంటున్నాడంటే ఈయన ఎక్కడున్నాడు? ఓడలో ఉన్నాడు. ఓడలో ఉన్నాడు కాబట్టి ఓడలోకి రమ్మంటున్నాడు. అదే ఓడ బయట ఉండి ఓడలోకి రమ్మంటున్నాడా? ఓడ బయట ఉండి ఓడలోకి వెళ్ళు అంటాడు. ఓడ బయట ఉన్న వ్యక్తి మాట ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని ఓడలోకి వెళ్ళు అంటాడు. అదే ఓడలోకి రమ్మంటున్నాడు. ఓడలోకి రమ్మన్నాడు. ఇంగ్లీష్లో ఏముందో చూడమ్మా. అండ్ ద లార్డ్ సెడ్ అంటే లార్డ్ ప్రభు చెప్తున్నాడు అంటూ నోవాహుతో మాట్లాడుతున్నాడు. కమ్ టు కమ్ అంటే, కమ్ అంటే ఏంటి? రమ్మంటున్నాడు. కమ్ అంటే వచ్చుట. కమ్ టు రమ్మంటున్నాడు అనమాట. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ప్రభువు అక్కడ ఓడలో ఉన్నాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. దానికి సాదృశ్యం ఏమై ఉన్నది అంటే, మీరు చూస్తే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు కూడా అలాగున్నాయి. నోవాహు దినాలలో ఒక ఓడ ఉన్నట్లయితే, ఈ యొక్క మనుష్య కుమారుడు ఈ 2వ రాకడలో కూడా ఒక మందసం ఉన్నది, ఒక ఓడ ఆర్క్ మందసం అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూస్తే మోషేను చూడండి, ఎక్కడ పెట్టారండి? మోషే పుట్టినప్పుడు నైలు నదిలో వదిలేసేటప్పుడు నైలు నదిలో వదిలేశారు మోషేని. ఎప్పుడైతే నైలు నదిలో వదిలేశారో వారు ఒక జమ్ము పెట్టెను తయారు చేశారు. ఆ జమ్ము పెట్టికి కీలు పూశారు, దాంట్లోపల పెట్టేశారన్నమాట మోషేని. అది మందసమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మనము కూడా దేవుని వాక్యం అన్న మందసములోకి వెళితేనే మనకి భద్రత ఉంటది. ఆ ముసళ్ళ నుండి మోషే ఎలా కాపాడబడ్డాడో, ఆ జల ప్రళయము నుండి నోవాహు ఎలాగా ఓడలోకి వెళ్ళటం ద్వారా కాపాడబడ్డాడో, ఆ ముసళ్ళ నుండి ఆ జమ్ము పెట్టెలోకి ఆర్కులోకి వెళ్ళటం ద్వారా ఎలాగ కాపాడబడ్డారో, ఈ రోజు లోకము నుండి మనము కూడా కాపాడబడాలి అంటే ఈ కాలపు వర్తమానమన్న వాక్యమన్న మందసంలోకి వెళ్ళాలి.
మందసం ఏదో కాదు, దేవుని వాక్యమే. దేవుని వాక్యములోకి వెళ్ళినట్లయితే, క్రీస్తులోకి వెళ్ళినట్లయితే మనము భద్రముగా ఉండగలుగుతాము. హల్లెలూయా. మరి 7వ అధ్యాయము క్రీస్తు యొక్క రాకడున్నది, 14వ అధ్యాయములో క్రీస్తు రాకడున్నది, 21వ అధ్యాయములో క్రీస్తు రాకడున్నది, 28వ అధ్యాయములో క్రీస్తు రాకడున్నది, అదే విధముగా 35వ అధ్యాయములో క్రీస్తు రాకడున్నది, 42వ అధ్యాయములో క్రీస్తు రాకడున్నది, 49లో కూడా ఉన్నది. అంటే ప్రతి 7వ అధ్యాయములో క్రీస్తు నీకు కనపరచబడతాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు పట్టుకుంటున్నారా అండి? మొదటి 7లో నోవాహు ఓడలో కనపడుతున్నాడు. 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదానికి మెల్కీషెదకుగా కనపడుతున్నాడు. మరి అదేవిధంగా 21 వచ్చేదానికి ఇస్సాకు పుడతా, వాగ్దాన కుమారుడైన ఇస్సాకు జన్మిస్తా ఉన్నాడు. ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. అదే విధముగా మనం చూస్తా ఉన్నాము. 28 దగ్గరికి వచ్చేసేదానికి మరి అక్కడ నిచ్చెన కనపడతా ఉన్నది. పరలోకము నుండి భూమి మీదకి అది బేతేలు హల్లెలూయా దేవుని గవినై ఉన్నది. 28 నుండి 35 వచ్చేదలకే ఎల్బేతేలు కనబడతా ఉన్నది. 42 దగ్గరికి వచ్చేసేదలకే అక్కడ కూడా మనం చూస్తున్నాము. ఎవరు కనపడుతున్నారమ్మా? యేసేపు కనపడతా ఉన్నాడు. 49 దగ్గరికి వచ్చేసేదలకే మనకి మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ పక్షిరాజు కనపడతా ఉన్నది. యాకోబు పక్షిరాజు అయి ఉన్నాడు. మనకు చూస్తా ఉన్నాము, ఇక్కడ ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. దాని దగ్గరికే ఇప్పుడు మనం వచ్చాం 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయం దగ్గరికే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. 50 ఏంటి? మహాజూబ్లీ. అది అంటే మహాసునాదన బూర అనమాట. అది మీరు చూస్తున్నారా? ప్రతి 7వ సంవత్సరము కూడా విడుదల బూరే, ప్రతి ఏ సంఘకాలము కూడా విడుదల బూర ఉంది. అయితే ఆ యొక్క 50 అనేది ఏంటంటే మనం చూసినట్లయితే మనము స్వదేశానికి వెళ్ళటమై ఉన్నది. మనము ఈ శరీరాలను వదిలిపెట్టేసి ఇంకొక శరీరంలోనికి వెళ్ళటమై ఉన్నది. వాక్యపు దేహంలోనికి వెళ్ళటమై ఉన్నది. ప్రజలాడి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ విషయాలు మీరు పట్టుకోండి అమ్మా, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఆదికాండము 49వ అధ్యాయం తీద్దాము. అక్కడ మీరు యాకోబును చూస్తారు. ఆదికాండము 49వ అధ్యాయంలో ఎవరిని చూస్తారండి? మీరు యాకోబును చూస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యాకోబు మీకు చూసినట్లయితే యాకోబులో కూడా క్రీస్తు కనపరచబడతా ఉన్నాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబులో 4 జీవులు కనబడతాయి మీకు. హల్లెలూయా. యాకోబులో 4 జీవులు ఉన్నాయా పాస్టర్ గారు? ఉన్నాయి. 4 జీవుల యొక్క అభిషేకము ఒక్క యాకోబులోనే కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తే 20 ఆ యొక్క తండ్రి దగ్గర వాగ్దానం పొందుకొని యాకోబు మరి ఎక్కడికి వెళ్తున్నాడంటే అన్యుల దేశానికి వెళ్తున్నాడు. భార్యను సంపాదించుకోవటం కొరకు అన్యుల దేశానికి వెళ్తున్నాడు. అదే విధముగా యేసుక్రీస్తు కూడా మరి దేవుడి యొక్క ఆశీర్వాదము పొందుకున్న తర్వాత అక్కడ నుండి అన్యుల దేశంలో పెళ్లి కుమార్తెను సంపాదించుకోవటానికి వస్తా ఉన్నాడు. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సంగతులు మీరు జాగ్రత్తగా చూచినట్లయితే 7 సంఘ కాలాలు అనేవి ఎవరికి? ఈ యొక్క యాకోబులో కనపడతాయి మనకి. మరి సంఘము మొట్టమొదటగా 7 సంఘ కాలాల్లో ఎవరున్నారయ్యా అంటే 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. మీకు అక్కడ ఎవరు కనబడతారు? క్రీస్తు కనబడతాడు. అక్కడ 7 దీప స్తంభాల మధ్య క్రీస్తు కనబడతా ఉన్నాడు. ప్రతి కాలంలో కూడా క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు లేని కాలం ఒకటి కూడా లేనే లేదు. ప్రతి కాలంలో క్రీస్తు ఉన్నాడు. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అన్ని కాలాల్లో క్రీస్తు ఉన్నాడు. అన్ని కాలాల్లో క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, యాకోబు తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆయన తన జ్యేష్ఠత్వపు హక్కులు, ఎవరికి వెళ్ళాల్సిన హక్కులండి అవి? ఇజ్రాయేల్ ప్రజలకు వెళ్ళాల్సిన హక్కులు అన్యజనుల వైపుకి వస్తున్నాయి. ఈ యొక్క అన్యజనులు 7 సంఘకాలాల్లో ఎవరున్నారండి? అన్యజనులు ఉన్నారు. అన్యజనులకి ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నారు.
ఇప్పుడు యాకోబు ఎవరికి సాదృశ్యముగా మనకి కనపడుతున్నాడంటే అన్యజనుల్లో ఉన్న వధువుకి, అదే విధముగా క్రీస్తుకి సాదృశ్యముగా మనకు కనపడుతున్నాడు. ఇక్కడ మీరు చూడండి, 4 జీవుల యొక్క అభిషేకము వధువు మీద పనిచేస్తుందా లేదా? 4 జీవుల యొక్క అభిషేకము, సింహపు అభిషేకము నీకు ఇక్కడ కనపడుతుంది మొదటి 3 సంఘ కాలాల్లో. అది ఏంటి? సంఘము జ్యేష్ఠత్వపు హక్కును పొందుకొని ఎఫెసు, స్పర్ణ, పెర్గమా దగ్గర ఈ 3 సంఘ కాలాలలో మరి ఆ యొక్క సింహపు యొక్క ఆత్మతో ముందుకు వెళతా ఉన్నది. హల్లెలూయా. తర్వాత వెళ్ళిన తర్వాత యాకోబు అన్యుల ప్రాంతానికి వెళ్ళాడు. సువార్త కూడా యూదుల దగ్గర నుంచి ఎటువైపు తిరిగినది? అన్యజనులైన మన వైపుకు తిరిగినది. ప్రజల ఆ తర్వాత మనము చూస్తున్నాము, జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి సంగమా. తర్వాత 2వ జీవి పేరేంటమ్మా? దూడై ఉన్నది. ఆ దూడ అభిషేకం అంటే శ్రమ పడుతున్నాడు. ఎవరి కొరకు? భార్యను సంపాదించుకోవటం కొరకు యాకోబు 7 ఏండ్లు శ్రమ పడ్డాడు. అప్పుడు లేయానిచ్చి చేశాడు. ఓ, నేను రాహేలును కదా ప్రేమించినది, నువ్వు నన్ను లేయాకిచ్చి చేశావు, ఇదేంటి మామ ఇట్లా అన్యాయం చేశావు? నేను చిన్న కుమార్తెని ప్రేమిస్తే పెద్ద కుమార్తెని ఎలా ఇచ్చావంటే, పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయటం కుదరదు, అందుకే నేను పెద్ద కుమార్తెని ఇచ్చాను, నీకు చిన్న కుమార్తె కూడా కావాలంటే ఇంకొక 7 ఏండ్లు కొలువు చేయమన్నాడు. అలా చిన్న కుమార్తె కోసం మరలా 7 ఏండ్లు కొలువు చేశాడు. అంటే మొత్తం ఎన్నేండ్లు కొలువు చేశాడు మావ దగ్గర అంటే 14 సంవత్సరాలు. అంటే 14 సంవత్సరాలు మరి యాకోబు అక్కడ కొలువు చేస్తా ఉన్నాడు. అది ఏంటై ఉన్నది? దూడ కాలమై ఉన్నది. దూడ శ్రమ పడటానికి సాదృశ్యము. యాకోబు అక్కడ శ్రమ పడతా ఉన్నాడు. యాకోబు జ్యేష్ఠత్వ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత సింహపు అభిషేకం పొందుకున్నాడు. ఆ తర్వాత యాకోబులో దూడాభిషేకం చూస్తున్నాము. 7 సంఘ కాలాల్లో కూడా వధువులో కూడా దూడాభిషేకం చూస్తున్నాము. తర్వాత 3వ జీవి ఏమై ఉన్నది అంటే మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి. అంటే మనుషుడు దేనికి సాదృశ్యము? తెలివికి, యుక్తికి సాదృశ్యము, ఆలోచనకు సాదృశ్యము. అతడు మృగము ఆలోచించలేదు కానీ మనిషి ఆలోచించగలుగుతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దూడ ఆలోచించలేదు, అది చాకిరికి, వెట్టి చాకిరికి, శ్రమకు సాదృశ్యము. అయితే ఇక్కడ మనుషుడు వివేచించగలడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు అంటే, యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే, ఓ మామ మంద పెరిగిపోతుంది, నాకు అసలు ముమ్మార్లు కూడా జీతాన్ని మార్చేశాడు, అట్లా కాదు మామ, నీతో నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను. ఇదిగో ఈ గొర్రెలు నేను కాస్తున్నాను కాబట్టి ఈ గొర్రెల్లో పొడల గొర్రెలన్నీ నాయి, పొడల్లేని గొర్రెలన్నీ నీయి. దీనికి నీకు ఒప్పందం అయితే నేను నీ దగ్గర కొలువు చేస్తానని చెప్పాడు. సరే ఒప్పందమే, పొడలు కలిగిన పుట్టినవన్నీ నీయి, పొడలు లేనివన్నీ కూడా నాయి. మామ మంద కాస్త ఎప్పుడైతే గొర్రెలు బాగా సూలు కట్టిన తర్వాత అవి వీరటానికి వచ్చే ముందు గర్భిణీగా ఉన్నప్పుడు బలమైన గొర్రెలు కనుక కనపడినట్లయితే ఆ నీళ్లలో ఆ సువ్వలు పెట్టేవాడు. నిరంజన సువ్వులు అంటారా, అవి ఏవో సువ్వులు. మీరు చూడండి, అది ఆదికాండము 42వ అధ్యాయం అనుకుంటా చూడమ్మా, అది అక్కడ మీకు కనపడతా ఉంటది. అక్కడ మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి యొక్క అభిషేకము యాకోబులో మనం చూస్తా ఉన్నాము. ఈ 4 జీవుల యొక్క అభిషేకము కూడా మనం యాకోబులో చూస్తా ఉన్నాము. హల్లెలూయా. అమ్మ ఇక్కడ యాకోబు దగ్గర 30 ఒక్క నిమిషం అమ్మా, సరే. ఇక్కడ మీరు చూడండి అమ్మా, యాకోబు దగ్గర పక్షిరాజు అభిషేకం వచ్చేసేదలకే 32లో ఉన్నది. 32లో పక్షిరాజు అభిషేకం ఉన్నదమ్మా. 30వ అధ్యాయం అమ్మ, సారీ 30వ అధ్యాయం. 30వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి యొక్క అభిషేకం మనకు కనపడతా ఉంటది. ఇక్కడ చూడమ్మా, మీరు చూడండి 30వ అధ్యాయము 32 నుండి చూడు. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట
నాకు రావలసిన జీతమును గుర్చి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్ద ఉన్న ఎడల నేను దొంగిలించి తినని చెప్పవచ్చును. ఇవన్నీ పొడలు లేనివన్నీ మామ నీయే, పొడలు కలిగినవన్నీ నావి. కాబట్టి పొడలు లేనివి ఏయైనా నా దగ్గర ఉన్నాయి అనుకో, నేను దొంగిలించిన వాడిని అవుతాను. కాబట్టి నువ్వు చూసుకోవచ్చు అని చెప్తున్నాడు. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పునే కానిమ్మనెను. ఆ దినమందున లాబాను సారైనను మచ్చాయినను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటె మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికప్పగించి తనకును యాకోబునుకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరం పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచూ ఉన్నాడు. యాకోబు చినారు జంగిసాలు, ఇవ్వండి, ఇవి చూసారండి, చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గానుల్లోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును, లాబాను మందలో నల్లని వాటి తట్టును, మందల ముఖములను త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చూలు ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టిన, అంటే బలమైనవి, మందలో బలమైన వచ్చినప్పుడేమో చువ్వలు పెడుతున్నాడు. మంద బలహీనముగా ఉన్నప్పుడు, అంటే బక్క చిక్కు వస్తాయి చూసావా, బక్క చిక్కిన పిల్లలు నాకు అవసరం లేదు, బలమైన పిల్లలే కావాలి అనుకొని ఏం చేస్తున్నాడు, ఇక్కడ అంతా మనిషి యొక్క మనసును ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. అదే మీరు అక్కడ మనకు ఏం కనబడతా ఉన్నది అంటే 3వ జీవి యొక్క అభిషేకము యాకోబులో కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనము 4వ జీవి యొక్క అభిషేకము పక్షిరాజు అయి ఉన్నది. ఇక్కడ మీరు చూడమ్మా 3వ వచనంలో 31:3 చూడమ్మా, పక్షిరాజు అభిషేకం చూద్దాం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటినని. చూసారా అండి, ఇక తిరిగి మరలా ఎక్కడికి వెళ్తున్నాడు, స్వదేశానికి వెళ్తున్నాడు. తిరిగి స్వదేశానికి వెళ్తా ఉన్నాడు యాకోబు. ప్రజల్లో ఇప్పుడు మనము ఎక్కడ నుండి అయితే వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళటమే స్వదేశమై ఉన్నది. మనం ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్నాము, అక్కడ నుండి తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాము. అయితే సువార్తమానము మనలని, ఈ వాక్యము మనం ఎవరినో ఎరిగేలాగా చేసి తిరిగి మరలా మనల్ని నిత్యత్వంలోకి తీసుకొని వెళతా ఉన్నది. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది పక్షిరాజు యొక్క అభిషేకమై ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, ఇంకా మీరు చూసినట్లయితే ఈ 32వ అధ్యాయము 28వ వచనం, ఇదంతా పక్షిరాజు అభిషేకమే. చూడండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక, మరి మీరు చూడండి, నేను జయించి నా తండ్రి సింహాసనము మీద
కూర్చొని ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. పట్టుకుంటున్నారా అండి? మీరు ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా అండి? అంటే ఇక్కడ జయించేవారు ఉన్నారు, మరి ప్రతి కాలములో కూడా ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ మీరు చూచినట్లయితే ఒక నరుడుతో ఈయన రాత్రి అంతయు పెనుగులాడుతా ఉన్నాడు. ఎవరా నరుడు? వచ్చాడు, ఒక నరుడు వచ్చాడు. ఎవరైనా? ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. ఎటువంటి పట్టుదల అది! మీరు చూడండి, 3 జీవుల కాలము యొక్క అభిషేకంలో నరుడు రాలేదు. 4వ జీవి కాలము యొక్క అభిషేకం అప్పుడే నరుడు వచ్చాడు. ఇప్పుడు 3 జీవి సింహము గాని దూడ గాని మనుషుని ముఖము కాలంలో ప్రభు రాకడ జరగలేదు. ప్రభు రాకడ పక్షిరాజు కాలంలో జరిగి ఉన్నది. ఆయన మేఘము ధరించుకొని బలిష్ఠుడైన దూతగా ఈ కాలంలో దిగొచ్చాడు. అయ్యా, ఈ రోజు వధువు ఏం చేస్తా ఉన్నదంటే, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టనని పక్షిరాజు యొక్క అభిషేకం కొరకు బలముగా ప్రార్థిస్తా ఉన్నది. ప్రజలా, ఈ సంగతులు జాగ్రత్తగా మీరు పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం 49 దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పక్షిరాజు, మరి యాకోబులో పక్షిరాజు అభిషేకం పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ దీవిస్తున్నాడు యాకోబు. 49 మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. అంత్యకాలంలో మీరు ఎక్కడుంటారో, మీ గోత్ర ప్రజలు ఎక్కడుంటారో, మీ జనులు ఏ ప్లేస్ లో ఉంటారో నేను మీకు తెలియజేస్తాను, రండి. మరి ఈయన ఎవరు? పక్షిరాజు అయి ఉన్నాడు. పక్షిరాజు అభిషేకం కలిగినది యాకోబు అయి ఉన్నాడు. ఇక్కడ యాకోబు దీవిస్తా ఉన్నాడు వారిని, ఆ ఇజ్రాయేల్ ప్రజలని. ప్రజల్లా, ఇది 49వ అధ్యాయం అంతా పక్షరాజ అధ్యాయమే, అంతా దీవెనలే. ప్రజల్లా, మీరు చూస్తున్నారా అండి? ఈ యొక్క తన బిడ్డలని, తన యొక్క అందరిని కూడా ఎలా దీవించుకుంటా వస్తున్నాడో చూడండి మీరు వరుసగా. అయితే ఇక్కడ మీరు 58వ పేరా వైపుకి తిరగండి. మరి మీకు కొద్దిగా గ్రహింపు వచ్చిందని నమ్ముచున్నాను. ఇక్కడ మీరు చూద్దాం 58. ఆది కాండము 48 మరియు 49లో నుండి తీసుకుందాము. అక్కడ మీరు యాకోబును కనుగోగలరు. అతడు మరణించుచున్నప్పుడు తన కర్రను అనుకున్నాడు. ఏంటండి? మోషేకు కర్ర ఇవ్వబడినది. గొర్రెల కాసే వాళ్ళ ప్రతోళ్ళకే కర్ర ఉంటుంది. దావీదు దగ్గర కూడా గొర్రెల కాపరే కదా దావీదు కూడా. ఆయన దగ్గర కూడా దుడ్డు కర్ర ఒకటి ఉన్నది, దండం ఒకటి ఉన్నది. మరి ఆ యొక్క కర్ర ఉన్నది వాళ్ళ దగ్గర. ప్రజల, ఇక్కడ యాకోబు కూడా గొర్రెలు కాసిన ఆయనే కాబట్టి ఈయన దగ్గర కూడా కర్ర ఉంది. ఏంటి ఈ కర్ర? ఈ కర్ర మీద అనుకుంటా ఉన్నాడు. ఇతడు ఆ కర్ర ద్వారాగా విజయాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మోషే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మోషే అని ఇంటర్వ్యూ చేసావనుకో, మోషే చెప్తాడు, నేను ఇజ్రాయిల్ ఐగుప్తు దేశానికి వెళ్తున్నాను అని. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మోషేకి ఒకటి జరిగినది. ఏం జరిగిందయ్యా అంటే, ఆయన గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఒక పొద మండుతూ ఉన్నది. పొద కాలటం లేదు కానీ మండుతుంది పొద. ప్రజల, ఆ వింతేదో దగ్గరికి వెళ్ళి చూద్దామని చూశాడు. అక్కడ నుండి స్వరం మాట్లాడి ఉన్నది, మోషే మోషే, నువ్వు నిలబడిన భూమి పరిశుద్ధమైన భూమి, నీ చెప్పులను విడువము అంటే అగ్ని స్తంభాన్ని చూశాడు అక్కడ. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మోషేలో తను కుమ్మరించుకున్నాడు అక్కడ. ఇప్పుడు మోషే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జాగ్రత్తగా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. హల్లెలూయా. మీరే తీయండి నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా.
ఉమ్, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, ఉమ్, కానీ పొద కాలిపోలేదు. ఉమ్, అప్పుడు మోషే ఉమ్, ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ, నేను ఆ తట్టు వెళ్లి ఉమ్, ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. ఆ, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఉమ్, యెహోవా చూచెను. ఉమ్, దేవుడు ఆ పొద నడుము నుండి ఉమ్, మోషే ఉమ్, మోషే అని అతన్ని పిలిచెను. ఉమ్, అందుకు అతడు ఉమ్, చిత్తము ప్రభువా అనెను. ఉమ్, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, ఉమ్, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఉమ్, మరియు ఆయన ఉమ్, నేను నీ తండ్రి దేవుడను, ఉమ్, అబ్రహాము దేవుడను, ఉమ్, ఇస్సాకు దేవుడను, ఉమ్, యాకోబు దేవుడను అని చెప్పగా ఆ, మోషే తన ముఖమును కప్పుకొని ఉమ్, దేవుని వైపు చూడవెరచెను. ఆ, మరియు యెహోవా ఇట్లనెను, ఆ, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను ఆ, నిశ్చయముగా చూచితిని. ఉమ్, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి ఉమ్, వారు పెట్టిన మొరను వింటిని. ఉమ్, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఉమ్, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి ఉమ్, వారిని విడిపించుటకును ఉమ్, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు ఉమ్, అనగా ఉమ్, కనానీయులకు, ఉమ్, హిత్తీయులకు, ఉమ్, అమోరీయులకు, ఉమ్, పెరిజీయులకు, ఉమ్, హివ్వీయులకు, ఉమ్, యెబూసీయులకు ఉమ్, నివాస స్థానమై ఉమ్, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఉమ్, వారిని నడిపించుటకు ఉమ్, దిగి వచ్చి ఉన్నాను. దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు ఇజ్రాయేల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అనెను. చూసారండి, అందుకు మోషే నేను ఫరో వెళ్ళుటకును ఆ, ఇశ్రాయేలీయులను ఆ, ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఆ, ఎంతటి వాడను ఆ, అని దేవునితో అనగా ఆ, ఆయన ఆ, నిశ్చయముగా ఆ, నేను నీకు తోడైయుందును. ఆ, నేను నిన్ను పంపితిననుటకు. ఇది నీకు సూచన. చాలండి, దేవుడే కదండి ఇక్కడ పంపిస్తుంది. క్లియర్ గా మీకు అర్థమవుతా ఉన్నదా? మరి 4వ అధ్యాయం వైపు తిరుగుదాం. 4వ అధ్యాయం వైపు తిరుగుదాం. 20వ వచనము నుండి. మోషే తన భార్యను మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీదకెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యాలన్నీ ఫరో ఎదుట చెయ్యవలెను. సుమే, అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు ఈ జనులను పోనీయుడు. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి ఆ, నీ జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపెదనని ఆ, యెహోవా సెలవిచ్చుచున్నాడని ఆ, అతనితో చెప్పమనెను. ఆ. అతడు పోవు మార్గమున ఇప్పుడు ఈ దేవుడే చెప్తున్నాడు, వెళ్ళి ఇజ్రాయేలుని విడిపించమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి అమ్మా. మహత్కార్యాలు చేయి, ఐగుప్తులో నేను నీకు ఇస్తున్నాను. ఆ మహత్కార్యాలన్నీ కనపరుచు వాళ్ళ ఎదుట. అయితే ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తానని చెప్తా ఉన్నాడు. అతడు జనులను పోనీయడని చెప్తా ఉన్నాడు. తర్వాత నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నానని పలకమని చెప్తా ఉన్నాడు. నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమన్ను. ఇదే కదా 10వది. 10వ ఆజ్ఞ ఏంటండి? 10వ ఆజ్ఞ 10వది ఏంటంటే తెగులు. 10వ తెగులు ఏంటయ్యా అంటే, మీరు చూస్తే తొలిచూలు పుట్టిన బిడ్డ చనిపోవటం అన్నమాట. జ్యేష్ఠపుత్రుడు చనిపోవటం అయి ఉన్నది. అంటే మొట్టమొదట పుట్టినది ఏదైనా కానీ చనిపోవటం అయి ఉన్నది. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ నా ప్రశ్న ఇప్పుడే వస్తుంది, జాగ్రత్తగా పట్టుకోండి. అతడు పోవు మార్గమున
ఇప్పుడు నీ జ్యేష్ఠపుత్రుడు చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాడు. నువ్వు కనుక పంపకపోతే నీ జ్యేష్ఠపుత్రుడు చనిపోతాడని చెప్పమని చెప్పాడు. ఇప్పుడు 24వ వచనము, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని ఎవరిని యెహోవా చంప చూశాడు? ఎవరినమ్మా? 24వ వచనం మరలా చూడండి. ఇప్పుడు మోషేతో ఇదంతా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఇక పోతున్నాడు, దేవుడు చెప్పింది జరిగించడానికి పోతున్నాడు. అతడు పోవుచుండగా సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొన్నాడు. మోషేని ఎదుర్కొన్నాడు సత్రములో. యెహోవా మోషేని ఎదుర్కొని అతనిని చంప చూడగా, ఎవరిని? మోషేని చంపాలనుకుంటున్నాడు. ఎందుకని? వై? దేవుడే చెప్పాడు, వెళ్ళి ఇజ్రాయేలు నా ప్రజలను విడిపించని, వాళ్ళ మొర నేను విని ఉన్నానని, నేను నిన్ను పంపుతున్నానని. వాళ్ళ హృదయాలు కూడా కఠినమవుతాయి, నువ్వు మహత్కార్యాలు అక్కడ చెయ్యి, అయితే వాళ్ళు హృదయం కూడా నేను కఠినపరుస్తానని దేవుడే చెప్పాడు. ప్రజల చివరి తెగులు 10వ తెగులు వచ్చేసేదలికే జ్యేష్ఠపుత్రుడు వాళ్ళ ఇంకా అప్పుడు 9 తెగుళ్ళు వచ్చినా కానీ వాళ్ళ హృదయం కఠినం అవటం ద్వారాగా, రాజు హృదయం కఠినం అవటం ద్వారాగా, ఫరో హృదయం కఠినం అవుతుండగా పంపనలో లేదు. 10వ తెగులకు వచ్చేసేదలికే జ్యేష్ఠపుత్రుడు రాజు కుమారుడు కూడా చనిపోతున్నాడు. అప్పుడు వాళ్ళు విడిపించబడతారు. అయితే ఈ ఆజ్ఞలన్నీ పొందిన తర్వాత వెళ్తున్నాడు. ఇక వెళ్తా ఉండే మార్గములో ఏ దేవుడైతే పంపించాడో అదే దేవుడు మరలా అతన్ని ఎదుర్కొని చంపాలని చూస్తున్నాడు. కారణం ఏంటి? ఇది ప్రశ్న. మీరు ఆలోచించి నాకు చెప్పండి. ప్రశ్న. నేను బైబిల్లో మాట చెప్పింది, వేరే సొంత మాట ఏది చెప్పలా. అక్కడ యెహోవాయే చంప చూడగా అని ఉంది. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాంటి మర్మాలు పరిశుద్ధ గ్రంథంలో బోలెడు ఉన్నాయి. నువ్వు ఇష్టడుగా జీవిస్తే ఒక్కొక్క మర్మము దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. సరే, మనం ఇక్కడ పక్షిరాజు దగ్గరికి వచ్చేద్దాం. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో. ఇక్కడ ఆయన కర్ర మీద అనుకున్నాడండి. దేని మీద అనుకున్నాడు? యాకోబు కర్ర మీద అనుకున్నాడని ఇక్కడ ఉంటుంది. చూడండి అండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇగో తన కర్రను ఆనుకొని గుడ్డివాడయ్యుండి ఇక అతడు కళ్ళు మందదృష్టి అయిపోయినాయి. పెద్ద వయసు వచ్చేసేదానికే మీరు చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఇస్సాకు కళ్ళు మందదృష్టి అయినప్పుడు ఇస్సాకు కూడా కళ్ళు సరిగా కనపడలేదు. అవునా కదా? ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చేస్తున్నాం. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు దగ్గరికి వచ్చేసేదలికే కళ్ళు సరిగా కనపడకపోయేదలికే ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చేసాడు? పెద్దవాడికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు చిన్నవాడికి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కళ్ళు సరిగా కనపడటం లేదు కాబట్టి చూడలేకపోతున్నాడు. అయ్యా దగ్గరికి రా, తడివి చూస్తారని తడివి చూస్తేనేమో ఏశావులాగే ఉన్నాడు. స్వరం వింటేనేమో యాకోబు స్వరంలాగే ఉన్నది. చేతులేమో రోమాలతో ఉన్నాయి. యాకోబు చేతులు నున్నగా ఉంటాయి, వెంట్రుకలు ఉండవు, రోమాలు ఉండవు. రోమాలు అంటే వెంట్రుకలు అన్నమాట. ప్రజల ఏశావుకు అలా కాదు, రోమాలు ఫుల్గా ఉంటాయి. ప్రజల ఈ రోమాలు యాకోబుకు ఉండేలాగా చేసింది ఏంటయ్యా అంటే, మరి ఒక గొర్రెను చంపి ఆ గొర్రె చర్మము తీసి చేతులకు కట్టడం జరిగింది. ఎవరు చేశారు? ఇవి తల్లి చేసింది. ప్రజల ఎందుకు? కుమారుడికి ఆశీర్వాదం రావాలని, కుమారుడు ఆశీర్వాదం పొందుకోవాలని రిబకా చేసినది. యాకోబు ఆశీర్వాదం పొందుకోవాలని. ఎందుకని? రిబ్కా చిన్నోడి మీద ప్రేమ చూపించినది, పెద్దోడి మీద ప్రేమ లేదా అంటే, నువ్వు చూసినట్టయితే పుట్టేటప్పుడే దేవుడు రిబకాతో మాట్లాడాడు. ఎవరు పుట్టేటప్పుడు? ఆ యొక్క యాకోబు ఏశావులు పుట్టే ముందే వారి గర్భంలో ఫైటింగ్ చేసుకున్నారు వాళ్ళు. ఎవరన్నా భూమి మీదకి వచ్చినాక ఫైటింగ్ చేసుకుంటారు, గర్భంలో ఫైటింగ్ చేసుకున్నారు. ప్రజల కవల పిల్లలండి వాళ్ళు. మీరు చూడండి, యోధా తామారును కలుసుకున్న తర్వాత తామారులో కూడా కవల పిల్లలు వచ్చారు. వాళ్ళు అలాగే ఫైటింగ్ చేసుకున్నారు.
ఇక్కడ యాకోబు ఏశావు ఇస్సాకు భార్య అయిన రిబ్కాలో కూడా కవల పిల్లలు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళు కూడా గర్భంలో ఫైటింగ్ చేసుకున్నారు. ఒకడు ముందుకు రాబోయి ఇంకొకడు ముందుకు వచ్చేసాడు. అది మీరు పుట్టేటప్పుడు ఆ స్టోరీ చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగు. మంత్రసాని ఏం చేస్తుంది అంటే, పుట్టేటప్పుడు ఒక అతను చెయ్యి ముందుకు చాపేస్తాడు. దానికి ఏం కట్టేస్తుంది అంటే ఎర్ర నూలు కట్టేస్తుంది. తర్వాత వాడు మడిమిని పట్టుకొని అనుకున్నాడు, మడిమిని పట్టుకొని లాగి పడేస్తాడు. ఈడు ముందు వచ్చేస్తాడు. నువ్వెలా భేదించుకొని ముందు వచ్చేసావంటది మంత్రసాని. దేవుడు వాడు రావాలి కదా, ఎర్రదారం కట్టినవాడు రావాలి కదా, నువ్వెలా వచ్చావు అంటారు. అన్ని కూడా దేవుడు ప్రణాళిక ప్రకారం జరుగుతాయండి. చాలా అద్భుతమైన విషయాలు ఇవి. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడికి వచ్చేద్దాము. మీరు రండి. చాలా సంతోషిస్తారు. చాలా అద్భుతమైన వర్తమానం. అందుకే ప్రకటన గ్రంథం అంటే చాలా ఇష్టం. మీరు ఇష్టపడుతున్నారా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇక్కడ మీరు చూడండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడో చూడండి. 48వ పేర. తన కర్ర ఆనుకొని 48 కదండి, 58వ పేర. తన కర్రను ఆనుకొని గుడ్డివాడై ఉన్నాడు. ఇక్కడ తన కుమారుల స్థితిని గురించి, లోకము యొక్క అంతము సమయంలో వారు ఎక్కడ ఉంటారో దానిని గురించి చెప్పాడు. ప్రజల నేను వర్తమానం బుక్ చెప్తున్నాను, ఇటు బైబిల్ చెప్తున్నాను. రెండింటిని మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే వర్తమానం పుస్తకము ఒక్కటే ఉన్నా కానీ మీకు అర్థం కాదు. ఇటు పరిశుద్ధ గ్రంథము వైపు కూడా వెళ్తా ఉంటాను. పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టుకుంటా ఉండాలి, మరలా వర్తమానం దగ్గర పెట్టుకుంటా ఉండాలి. ప్రజల ఇక్కడ ఏమంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. తన కర్ర మీద ఆనుకున్నాడు. ఎవరు? యాకోబు. గుడ్డివాడై ఉన్నాడు. తన కుమారుల స్థితిని గురించి, లోకము యొక్క అంతము సమయంలో వారు ఎక్కడ ఉంటారో దాని గురించి చెప్తున్నాడు అతను. మరి మనకు రేపేం జరుగుతుందో తెలియదు. కుమారుల యొక్క అంతములో వాళ్ళకేం జరిగిద్దో ముందే చెబుతా ఉన్నాడు. అదేంటి అంటే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకేం జరుగుతుందో యాకోబు కాదు కాని పలుకుతుంది. యాకోబులో ఉన్న క్రీస్తు, ఆ పక్షిరాజు యొక్క అభిషేకం కలిగిన క్రీస్తు యాకోబులో నుండి పలుకుతా ఉన్నాడు. తన బిడ్డలకి ఏం జరగబోతుందో అని, వాళ్ళు ఏ ప్లేస్లో ఉండబోతున్నారో అని. ప్రజలు పడుకుంటున్నారా? చాలా సంతోషంగా లేదా ఈ విషయాలు? హల్లెలూయా. సరే, ఇక్కడ మీరు చూడండి అండి. తన కుమారుల స్థితిని గురించి, లోకము యొక్క అంతము సమయములో. అమ్మా, ఎప్పుడు? వారు పుట్టి వారు చచ్చిపోయేటప్పుడు కాదు. వారు పుట్టి వారు చచ్చిపోయేటంటే మా ఉంటే 100 సంవత్సరాలు, లేకపోతే ఒక 500 సంవత్సరాలు, లేకపోతే అలా చెప్పడానికి. అది నోవాహు కాలం వచ్చేదానికి 120 అయిపోయింది. 120 సంవత్సరాలు అంటానికి వాళ్ళ టైంలో కాదు. లోకము యొక్క అంతం అంటే, లోకము యొక్క అంతం అంటే క్రీస్తుకు పూర్వము. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల కిందటే యాకోబు 3000 సంవత్సరాలు దాటుకొని వాళ్ళ అవతల వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటారో చెప్పగలుగుతున్నాడు. 300 కాదు, 3000 సంవత్సరాల దాటుకొని అవతల. యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2000. అవునండి. యేసుక్రీస్తు నుంచి నోవాహు వరకు 2000. అంటే ఇప్పుడు నోవాహు తర్వాత అబ్రహాం వచ్చాడు, అబ్రహాం తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. అంటే 3500 సంవత్సరాలకే ముందు తరాల్లో వాళ్ళు ఎక్కడ ఏ ప్లేసుల్లో ఉంటారో దాన్ని చెప్తున్నాడండి. ఇది చెప్పాలంటే సామాన్యమైన విషయమా? ఎన్ని తరాలు దాటుకొని వెళ్ళిపోయిందండి. ఎన్ని తరాలు దాటుకొని వెళ్ళిపోయింది. లోకము యొక్క అంతంలో అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకే ఇది ఎరగాలంటే పక్షిరాజు అభిషేకమే కావాలి. పక్షిరాజు అభిషేకం లేకపోతే ఎవరికీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్.
మరి ఇక్కడ అంటున్నాడు చూడు, లోకము యొక్క అంతము సమయంలో వారు ఎక్కడ ఉంటారో దాన్ని గురించి చెప్పాడండి అతను. ప్రజల ఎంత దూరం చూశాడండి, ఎంత దూరం ముందుకు చూశాడండి ఆయన. ఎన్ని తరాలు 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 దాటుకొని చూశాడండి. ఎన్ని తరాలు దాటుకొని చూశాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూస్తే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పుడు వాళ్ళకి రాజ్యమే లేదు. మరలా ఇజ్రాయెల్కి రాజ్యం అనుగ్రహిస్తావా ప్రభువా అని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఉన్న దేశము కూడా రోమా ప్రభుత్వం కింద ఉంది, వాళ్ళ సొంత ఆధీనములో లేదు. ప్రజల్లా అందుకే రోమీడైన పిలాతు యొద్దకి యేసుక్రీస్తుని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. హల్లెలూయా, పిలాతు యొద్దకు తీసుకెళ్లారా లేదా? తీసుకెళ్లారు. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళకి ఇప్పటికి 2000 సంవత్సరాల దాకా వాళ్ళకి దేశం లేదు. తీతు చక్రవర్తి వచ్చి వాళ్ళని చంపేసి తర్వాత వాళ్ళు చెల్లాచెదురై వెళ్ళిపోయారు. 1948 మే 14 అంజూరపు చెట్టు లేతదై చిగిరిచ్చిద్దని యేసుక్రీస్తు ప్రవచనము ఫుల్ఫిల్డ్ అయింది. అది నెరవేర్పైంది. అంటే అంజూరపు చెట్టు అంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. లేతదై చిగిరించటం అంటే ఏంటి? నరకబడినది లేతదై చిగిరించటం అంటే ఏంటి? అది తిరిగి మరలా స్వదేశానికి రావటం. ప్రజలే ప్రపంచానికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి స్వదేశానికి రావటం. ఈ విషయాలు చూసారా అండి? అంటే ఇవన్నీ ఎలా జరిగినాయి? ముందే చెప్పబడిన సంగతులన్నీ ఫుల్ఫిల్ అవుతా వస్తా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, యాకోబు మరి లోకము యొక్క అంతము సమయంలో వారు ఎక్కడ ఉంటారో దాన్ని గురించి చెప్పాడు. మరియు వారు భౌతికంగా అప్పటి నుండి వారు తమ సొంత దేశమునకు వెళ్ళు వరకు అక్కడే ఉన్నారు. వారి స్వదేశానికి వెళ్ళేంత వరకు వారు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈయన 49వ అధ్యాయము మీరు తీశారా అండి? 49వ అధ్యాయం తీశారా? 22వ వచనం. ఇక్కడ యేసేపుతో ఇలా అన్నాడు. ఎవరు? యాకోబు. యాకోబు యేసేపును గురించి దీవిస్తున్నాడు. లోకము యొక్క అంతములో యేసేపు యొక్క పరిస్థితి, యేసేపు గోత్రం ఉంది. నీకు చూడు 12 గోత్రాల్లో యేసేపు గోత్రం కనపడదు అక్కడ నీకు. యేసేపు బదులు యేసేపు యొక్క 2 కుమారులు వస్తారు. లేవీలేమో యాజకులుగా ఉంటారు. తూర్పు వైపు 3 గోత్రాలు, పశ్చిమాన 3 గోత్రాలు, ఉత్తరమాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు. ఆలయంలో సేవ చేసేది లేవీలు. అర్థమవుతుందా? మరి యేసేపు గోత్రం నీకు లేదా? ఆ యొక్క 12లో మొత్తం నువ్వు చూస్తే ఎన్ని గోత్రాలంటే 14 గోత్రాలు. లెక్కేసుకో కావాలంటే. మొత్తం ఎన్ని గోత్రాలు? 14 గోత్రాలు. మరి 2 గోత్రాలు తీసేయబడుతున్నాయి, 12 గోత్రాలు. ఇదంతా ముందు ప్రణాళిక, ముందు నిర్ణయం, ముందు ప్రణాళిక. ప్రజల పట్టుకుంటున్నారా అండి? అయితే మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు చూడండి, యేసేపు గురించి యాకోబు ఏమని దీవించాడో చూద్దాం. ఇప్పుడు యేసేపు ఎవరికి సాదృశ్యం? ఆ ఒక్క కోణమేనా? యేసేపు ఓన్లీ యేసుక్రీస్తుకే సాదృశ్యమా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. యేసేపు వధువుకి సాదృశ్యము, యేసేపు క్రీస్తుకి సాదృశ్యము. హల్లెలూయా. సరే, ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. 22వ వచనం, 49:22. యేసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద. ఎక్కడ ఉంటాడంట ఈ చెట్టు? యేసేపు చెట్టు ఎక్కడ ఉంటుంది? ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పండి. ఇప్పుడు యేసేపు గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఊట దగ్గర ఉన్నది అక్కడ, నీటి కాలవల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటది. ఎవరు ఆ చెట్టు?
Praise the Lord. ఎంతమంది గ్రహిస్తున్నారు? చెవి గలవాడు ఈ సంగతులు గ్రహించును గాక. నేను చదివినది ఆ యొక్క కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న ఈ లేఖనం అనేది వధువు గురించా పాస్టర్ గారు? yes, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతడు. సంగమా పట్టుకుంటున్నారా అండి? అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. యేసేఫ్ అంటేనే ఫలించెడి అర్థం. హల్లెలూయా. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇక్కడ మీరు ఏమంటున్నాడో చూసారండి? ఇదంతా చదువుదాము. ఎక్కడ దాకమ్మా? మీరు చూసినట్లయితే 26వ వచనం దాకా ఉంది. ప్రజల పట్టుకుంటున్నారండి? 26వ వచనం దాకా. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అవునండి. ఇక్కడికి రండి. ప్రవక్త ఏం చెప్పాడు? యేసేపు ఇలా అన్నాడు. యేసేపుతో యాకోబు ఇలా అన్నాడు, యేసేపు నువ్వు ఫలించెడి కొమ్మవి, ఊట యొద్ద ఫలించెడి కొమ్మవి, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. రెమ్మలు, కొమ్మలు ద్రాక్షావల్లికి ఆ యొక్క తీగలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. ప్రజల ఎంతమంది పట్టుకుంటున్నారు? అతడు అక్కడికి వెళ్ళాడు, చెప్పెను, నీవు ప్రభువైన దేవుని యందు నమ్మకముగా ఉంచావు, నీవు నీ యొక్క శాఖలను ప్రభువులో బలముగా ఉంచుకుందువు. నీ యొక్క ఏర్లు దేంట్లో బలంగా ఉంచుకుంటున్నావు వధువా? దేనిలో బలంగా ఉంచుకుంటున్నావు? భూమిలో, క్రీస్తులో, వాక్యంలో బలముగా ఉంచుకుంటా ఉన్నావు. అందుకే అంటున్నాడు, నీవు ప్రభువైన దేవుని యందు నమ్మిక ఉంచావు, నీవు నీ యొక్క ఆ శాఖలను ప్రభువులో బలముగా ఉంచుకుందువు. కాని ఒక దినమున ఆ ద్రాక్షారసము గోడ దగ్గరకు తిరిగి వస్తుంది. ద్రాక్షారసము గోడ దగ్గరకు తిరిగి వస్తుంది. ఈరోజు వచ్చిందా? ఒకరోజు నా ద్రాక్షారసము గోడ దగ్గరికి తిరిగి వస్తుంది. ఇంతకీ గోడ ఏంటి? క్రీస్తే. ఆయనే ఆశ్రయ దుర్గము, ఆయనే ఎత్తైన కోట, ఆయనే గోడై ఉన్నాడు. ఇప్పుడు ఈమె వల్లి, ద్రాక్ష వల్లి అయిన ఈమె మీరు పట్టుకుంటున్నారమ్మా? ఈ వధువు ఆ మత శాఖలన్నిటి నుండి ఎక్కడికి వస్తా ఉన్నది? క్రీస్తు యొద్దకు వస్తా ఉన్నది. యేసేపు 1,44,000 మందికి సాదృశ్యం, బెన్యామీను 1,44,000 మందికి సాదృశ్యం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఈ 1,44,000 మంది క్రీస్తు యొద్దకి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఒక్క వచనంలోనే మనం చూడకూడదు, ఓన్లీ బెన్యామీనే అని చూడకూడదు. అబ్రహాములో చూడొచ్చు, భక్తులలో చూడాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి. మీరు పట్టుకుంటారని నాకు తెలుసు, మీరు జాగ్రత్తగా దీన్ని గ్రహించాలని నేను ఇష్టపడుచున్నాను. ప్రభువులో బలముగా ఉంచుకుందువు, కానీ ఒక దినాన ఆ ద్రాక్షారసం అనేది హల్లెలూయా గోడ దగ్గరికి తిరిగి వస్తుంది. అది అక్కడే ఉన్నది, ఇప్పుడును అక్కడే ఉన్నది. హల్లెలూయా. 3000 సంవత్సరాల క్రితమే అతడు చెప్పినది చాలా దగ్గరగా ఖచ్చితముగా ఉన్నది. నేరుగా వెనకకు తిరుగుదాం. చూసారా అండి? హోషేయ కూడా చెప్పాడు కదండి. వాళ్ళు మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాం, ప్రభువే మనల్ని కొట్టాడు. హోషేయ 6:1 చూడండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి,
ఆయనే మనల్ని చీల్చివేశాడు, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టును, ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున, అదే 3వ దినమే 3000 సంవత్సరాలు. దాని గురించే చెప్తున్నాడు ఇక్కడ. 3000 సంవత్సరాలు ఇప్పుడును అక్కడే ఉన్నది. 3000 సంవత్సరాల క్రితమే అతడు చెప్పాడు. ఎవరు? యాకోబు ముందే చెప్పాడు. హల్లెలూయా. తిరిగి మరలా ఇజ్రాయేలు ప్రజలు ప్రభు దగ్గరికి రావటం, గోడ దగ్గరికి రావటం, ప్రజల తిరిగి వధువు వాక్యం దగ్గరికి రావటం, ఆచారాల నుండి, సిద్ధాంతాల నుండి, సాంప్రదాయాల నుండి ప్రజల వచ్చిందా? ఒకప్పుడు లూథరన్లో ఉంది, ఒకప్పుడు పెంతెకోస్తులో ఉంది, ఒకప్పుడు బాప్టిస్ట్లో ఉంది, ఒకప్పుడు రోమన్ క్యాథలిక్లో ఉంది. ఆయా మత శాఖల్లో ఉండి మగ్గిపోతా, చంపబడతా, ఆత్మీయంగా డెడ్ అయిపోయి ఉంది. ఆత్మీయంగా చనిపోయిందా పాస్టర్ గారు? చనిపోయినది. ఎండిన ఎముకలు, ఎండిన ఎముకలు. నరపుత్రుడా, ఓ నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? ఈ లోయలో ఉన్న ఎముకలు బ్రతకగలవా? బయట ఎముకల మీద శ్రద్ధ లేదు, లోయలో ఉన్న ఎముకల మీద శ్రద్ధ ఉన్నది ఆయనకి. ఈ ఎముకలు బ్రతకగలవా అని ప్రవక్తలు అడుగుతున్నాడు దేవుడు. అప్పుడు ప్రవక్త తిరిగి జవాబిస్తున్నాడు, ప్రభువా నీకే తెలియదయ్యా, నాకు తెలియదది. ప్రజలా ప్రవచనం ఎత్తి మాట్లాడు, అవి బ్రతుకుతాయి. ప్రవచనము దేవుడు వాక్యమై ఉన్నది. దేవుడి వర్తమానం ఇచ్చి ప్రకటించు, అవి జీవంలోకి వస్తాయి. ప్రజలా ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనం ఎత్తి మాట్లాడాడో ఆ ఎముకలు గలగల సౌండ్ చేయడం ప్రారంభించాయి, అవన్నీ అద్దుకుంటం ప్రారంభించాయి. వాటికి నరాలు వచ్చాయి, వాటికి మాంసం వచ్చాయి, వాటికి చర్మం వచ్చి కప్పేసినది. వాటిలో జీవవాయువు ఊదాడు, అవి తిరిగి మరలా బ్రతికి ఉన్నాయి. ఈ వర్తమానం దగ్గరికి రాకముందు మన పరిస్థితి అది కాదా? మనము చనిపోయిలేమా? మత శాఖల్లో ఉన్నప్పుడు చనిపోయిలేమా? ప్రజలు ఆ చనిపోయిన చేప ఏ విధముగా ప్రవక్త, ఆ చిన్న చేప ప్రవక్త ఏటిలో కొట్టుకొని వస్తుంటే ప్రభు ఆత్మ ప్రవక్త మీదకి వచ్చే చేపతో మాట్లాడన్నాడు. ఆ చనిపోయిన చేపతో మాట్లాడినప్పుడు, ఓ చేప నేను నీకు జీవాన్ని ఇస్తున్నాను. ఈ కాల ప్రవక్త యొక్క వర్తమానము మనకి జీవాన్ని ఇచ్చేదై ఉన్నది. ఈ బయలుపాటు కనుక నీకు లేకపోతే నువ్వు ఆనందించలేవు. అసలు ఎందుకు నువ్వు ఆనందించలేకపోతున్నావు వాక్యం పట్ల అంటే, నువ్వు లోకముతో బాగా పెనేసుకొని ఉండటం ద్వారాగా ఈ ఆనందము రాని కూడా చేస్తుంది. అది లోకం అనేది ఈ ఆనందాన్ని, సంతోషాన్ని నీలో ఉపకనీయకుండా ఆపుతా ఉన్నది. అది ప్రజల విచారముగా, దుఃఖముగా, కోల్పోయిన వాడిగా, పోగొట్టుకున్నవాడిగా, బికారిగా, ఎట్లాగా అంటే ఆ యొక్క జీవకళ లేకపోతే ఎలాగ మనిషి ఉంటాడో అలాగ ఉండిపోతా ఉన్నారు ఈరోజు. విషయం ఏమిటయ్యా, కారణం ఏమిటయ్యా అంటే మన ఆనందాన్ని అపవాది దొంగిలించాలని చూస్తున్నాడండి. క్రీస్తు పట్ల ఉన్న ఆనందాన్ని, వాక్యము పట్ల ఉన్న సంతోషాన్ని అపవాది నీ యొద్ద నుండి అపహరించుకొని వెళ్ళాలని చూస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఓ సాతానా, నా ఆనందాన్ని నువ్వు తీలేవు, నా సంతోషాన్ని నువ్వు తీలేవు. నేను ప్రభువు నందు ఆనందిస్తానని, సంతోషిస్తానని వాక్యానికి ఆవేశం ఇవ్వడం ద్వారాగా వాడు ఓడిపోయి వెళ్ళిపోతా ఉంటాడు. అపవాది ఓడిపోయి వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. ఒక చిన్న పేరాలోనే మనల్ని కనపడుతున్నాడు కండి, మనల్ని చూపిస్తున్నాడు కండి. ఇక్కడ చూడండి చూడండి చూడండి,
3000 సంవత్సరాల క్రితమే అతడు చెప్పినది చాలా దగ్గరగా ఖచ్చితంగా ఉంది. నేరుగా వెనక్కి తిరుగుదాం. ఎఫ్రాయిముతో ఏమన్నాడో చూడండి అమ్మ. ఎఫ్రాయిం గురించి ఏమన్నాడో చూడండి 49వ అధ్యాయంలో. ఎఫ్రాయిము ఎన్నో వచ్చినమ్మది ఎఫ్రాయిం గురించి? దాను. ఆదికాండమమ్మా. ఆషేరు. అమ్మా 48 అమ్మా. అక్కడ అమ్మా ఇతని కంటే గొప్పవాడగునని చెప్పాడా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడో చూద్దామా. ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు తల్లులు పుట్టేటప్పుడు, ఎఫ్రాయిము పుట్టేటప్పుడు చూడమ్మా. ఎఫ్రాయిం అంటే మీరు చూడండి, అసేనతు ఏసేపుకు పుట్టిన బిడ్డే కదా. ఏసేపుకు పుట్టిన బిడ్డ చూడమ్మా. అసేనతు గురించి వాళ్ళు పుట్టేటప్పుడు ఏమన్నారో. అసేనతు ఎఫ్రాయిము పుట్టుక గురించి ఉంటుంది కమ్మా. ఎన్నో అధ్యాయం అది? ఇప్పుడు 48లో ఎంట పెట్టుకొని వస్తున్నాడు కుమారుల్ని. వాళ్ళు పుట్టింది ఎక్కడమ్మా? చూడమ్మా 41. ఓకే. జప్నత్ నైహు ఆమె ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. ఇదేనమ్మా. ఇక్కడే జరుగుతుంది. జాగ్రత్తగా పట్టుకుందాం. తీశారమ్మా? అందరూ తీశారా? ఒక్కసారి చూడమ్మా. మీరు 41వ అధ్యాయము 50 వచనం నుంచి, కరువు సంవత్సరాలు రాకమునుపు యేసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓని యొక్క కుమారుడైన పోతీఫర్ కుమార్తె అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అంటే మనిషే అనే పదానికి ఒకటేశాడమ్మా. మరచుట అంటే బాధనంతటనే మరచుట. మనిషే అని పేరు పెట్టాను. 52. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి, అంటే ఎఫ్రాయిము అంటే అభివృద్ధి కుమారుడు, ఫలము ఫలించెడి కుమారుడు. ఇక్కడ ఫలము అభివృద్ధి లేక ఫలము. అవునండి, ఫుట్ నోట్స్లో అదేనా ఉంది. అభివృద్ధి పొందించేనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడో చూద్దామా. మీరు ప్రవక్త వైపుకు, వర్తమానం వైపుకు తిరగాలి. 57వ పేరాలో ఇక్కడ ఎఫ్రాయిము యొక్క అర్థము చెప్తా ఉన్నాడు. హల్లెలూయా.
పాలస్తీనాలో అతని స్థానము అంటే ఎఫ్రాయిం ఎక్కడ ఉండబోతుందో చెప్తున్నాడు. ఈ తల్లి యొక్క ప్రసవ నొప్పుల వలె ఎఫ్రాయిము అర్థము సముద్రము చేత అని. అంటే ఎఫ్రాయిము ఇచ్చినది ఏంటంటే, ఎఫ్రాయిముకి ఇచ్చింది సముద్రము మరియు చెప్పెను. అదంతా నీకు ఎక్కడుంది? 57వ పేరాలో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ ఎఫ్రాయిము దగ్గర కనుక మీరు గమనించినట్లయితే ఏముంటది అంటే నూనె బావులు ఉన్నాయమ్మ. మీరు చూడండి, నేను మీకు తర్వాత చూపిస్తాను. మోషే కూడా వీరిని దీవించేటప్పుడు ఈ యొక్క మొదటి నిర్గమము యొక్క ప్రవక్త ఈ బిడ్డలను దీవించేటప్పుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎఫ్రాయిము ఎక్కడ ఉంటున్నాడంటే నూనె అంటే ఆయిల్. ప్రజల్లో ఇప్పుడు మీరు చూడండి అమ్మా, ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో, ఎఫ్రాయిముతో చెప్పెను. హల్లెలూయా. 58వ పేర చివరి భాగం. ఎఫ్రాయిముతో చెప్పెను, అతడు తన పాదములను నూనెలో ముంచుతాడు. ఇప్పుడు మృత సముద్రము యొక్క అడుగు భాగాన ఏమున్నది? నూనె ఉన్నది, ఆయిల్ ఉన్నది. ప్రజల్లా ఆయిల్ ఉన్నది. అది ఎక్కడున్నది ఏంటి అనేది ముందే చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు తన పాదము ఎఫ్రాయిము తన పాదం ఎక్కడ ఉంచుతున్నాడు? నూనెలో ముంచుతున్నాడు. అంటే ఆయనకి దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. ఆ భూభాగాన్ని దేవుడిచ్చాడు. అంటే ప్రవక్తలో నుండి పలుకుతున్నాడు. ఎఫ్రాయిము, ఎక్కడైతే నూనె బావులు ఉన్నాయో అక్కడే నువ్వు నివసిస్తున్నావు. నూనె బావులు ఉన్న చోటు ఎఫ్రాయిము నివసిస్తున్నాడండి. ప్రజల ఖచ్చితంగా అదే ఈ ప్రజల యొక్క వాక్యం. చూస్తున్నారండి? ఆ మత్తుల మీద ఏమున్నది? దేవుడు వారి నరములను తీసుకొని మరియు వారిలో ఆయన వాటిని కదిల్చి ఉన్నాడు. ప్రజల్లా చూసారా అండి? ఈ 59వ పేరా వైపుకు మీరు చూడండి. మన 7 సంఘ కాలాల్లో జరిగిన స్టోరీ అంతా మీకు అర్థమవుతా ఉంటుంది. రోమా చక్రవర్తి వారిని చెదరగొట్టినప్పటి వల్లే ఉన్నది. రోమా చక్రవర్తి, తీర్చు చక్రవర్తి వాళ్ళందరినీ ఏం చేశాడండి? చెదరగొట్టారు. ఇతరులు వారిని చెదరగొట్టినప్పుడు వారు హిట్లర్ చేత వ్యతిరేకించబడ్డారు. హిట్లర్ వచ్చింది ఎప్పుడు? మొదటి అయ్యో రెండవ అయ్యోలో. మొదటి 2 అయ్యోల్లో హిట్లర్ కనబడుతున్నాడు. అంటే నీకు ఇక్కడ ఏం కనబడుతున్నాయి? బోర్లు కనబడుతున్నాయి. అంటే నీకు ఇక్కడ బోర్లు కనబడుతున్నాయి. 59వ పేరాలో బోర్లు కనబడుతున్నాయి. అంటే నీకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం కనబడుతుంది. అక్కడ 4 దూతల వర్తమానం ఉన్నది. ప్రజల్లా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు హిట్లర్ చేత వ్యతిరేకించబడినప్పుడు వారి నరములలో వేల సార్లు బుడగలను పంపించినప్పుడు మరియు వారు మరణించారు. యూదులండి వేమెక్కిచ్చారు, బుడగలను ఎక్కిచ్చేసేసి చంపేసేసారు నరాల్లోకి. హల్లెలూయా. విషవాయువులను పంపించి చంపించేశారు. ఒక గదిలో పెట్టేసేసి ఆవవాయువు వదిలేసి చంపేసేసారు. భయంకరమైన విధముగా యూదులని హింసించి చంపారు. 6,80,00,000 మంది యూదులను చంపారు. ప్రజల్లో మీరు చూడండి, ఇక్కడ ఈ యొక్క 4 దిక్కుల్లో నుండి హిట్లరు, స్టాలిను, ముస్సోలిని, ఐక్మెన్. ఇప్పుడు హిట్లర్ దేని నుంచి వచ్చాడు? జర్మనీ నుంచి. స్టాలిన్ దేని నుంచి వచ్చాడు? రష్యా నుంచి. వీళ్ళందరూ నియంతలండి. రష్యా నుంచి స్టాలిన్ అధ్యక్షుడు. ప్రజల జర్మనీ దేశాన్ని పరిపాలిస్తుంది హిట్లర్, రష్యా దేశాన్ని పరిపాలిస్తుంది స్టాలిన్. అప్పుడు తర్వాత ముస్సోలిని ఇటలీని పరిపాలిస్తుంది ముస్సోలిని, అమెరికాలను పరిపాలిస్తుంది ఐక్మెన్. ఈ 4 నియంతలు ఈ ఇజ్రాయేల్ ప్రజలని బాగా హింసించారు. ఇంకా మీరు చూడండి ఇంకేమంటున్నాడు.
వేవేల సార్లు బుడగలను పంపినప్పుడు వారు మరణించారు. మీరు వారి శరీరములు ఎముకలతో మరియు వారి పిల్లలతో గోడలకు వ్రేలాడుతూ ఉండుట చూడగలరు. చూసారా అండి? వాళ్ళ పిల్లలు కూడా గోడలకు వ్రేలాడతావు చచ్చిపోయి. మరియు తీసుకొని మరియు వారి ఎముకల నుండి ఎరువును తయారు చేశారు. ఇజ్రాయేల్ చనిపోతే ఆ బిడ్డల ఎముకల నుండి తయారైన ఆ ఎరువును తయారు చేసి మొక్కలకు వేశారు. అక్కడ వాటిని బయటకు తీసి మరియు వాటిని కొట్టి వాటిని పెద్ద గుంటలో వేశారు. చూసారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత విధముగా యూదులని చిత్రహింస చేశారో చూడండి. ఎంత విధముగా భయంకరంగా వారికి ఏం జరుగుతుందో సంగమునకు కూడా ఆత్మీయంగా అదే జరుగుతుంది. వారికి భౌతికంగా జరుగుతుంది, వీరికి ఆత్మ సంబంధంగా జరుగుతుంది. ఎందుకంటే వారికి బూరలున్నాయి, వీళ్ళకి ముద్రలున్నాయి. బూరల కింద ఏం జరుగుతుందో ముద్రల కింద అదే జరుగుతుంది. బూరల కింద వాళ్ళని చిత్రహింసలు చేసి చంపుతున్నారు. అదే విధానములో నువ్వు చూస్తే మరి ఈ యొక్క లూథర్ సంఘం దగ్గర నుంచి కానీ, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం దగ్గర నుంచి కానీ, లేకపోతే ఆ యొక్క బాప్టిస్ట్ సంఘం దగ్గర నుంచి, మెథడిస్ట్ సంఘం దగ్గర నుంచి కానీ, పెంతెకోస్తు సంఘం దగ్గర నుంచి కానీ విషవాయువులు నామకార్థమైన బోధని ప్రజల్లోకి పంపించి ఆత్మీయంగా డెడ్ చేశారు. అటు వారిని భౌతికంగా చంపుతున్నారు, ఇటు ఆత్మీయంగా చంపుతున్నారు. ఈ విషయాలు అర్థం అవ్వాలంటే నీకు ప్రత్యక్షత కావాలి కుమారుడా. ప్రజల యూదులకి ఏం జరుగుతుందో అన్య జనులకి అదే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళని ఎలాగా హింసించి చంపారో అదే విధముగా మత శాఖల్లో మనం అలాగే ఆత్మీయంగా చంపబడ్డాము. ఎవడన్నా బతికున్నాడా చెప్పండి నాకు? మత శాఖల్లో ఉన్నాడు, జీవించుచున్నావని పేరున్నది కానీ మృతుడవే. హల్లెలూయా. తర్వాత బయటికి వచ్చు సమయంలో ప్రారంభించి వారు ఇలా పాడేవారు: మెస్సియా వస్తాడు మరియు మరోసారి మేము ద్రాక్షారసం తాగుతాము. వారు క్రిందకి దిగి చనిపోతూ ఉన్నప్పుడు కూడా ఆ యూదులు వారి చుట్టూ నడుస్తూ ఉన్నారు. మరో కొన్ని దెబ్బలకే మరియు వారి హృదయాలు పోతాయి. హల్లెలూయా. మరియు వారు దిగువకు వెళుతున్న కొద్దీ పాడుచున్నారు: మేము త్వరలో మెస్సియాను చూస్తాము. ఓ మై! వారి ఎముకల నుండి ఎరువును తయారు చేశారు. బద్దలు చేసి పొడుము చేసి ఎరువును తయారు చేశారు. ప్రజల చూస్తున్నారా అండి? ఎంత క్రూరముగా ప్రవర్తించారో చూస్తున్నారా అండి? వాళ్ళు మెస్సియా కొరకు ఇంకా సంఘం ఎదురు చూస్తూ ఉన్నది. మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మాకు విడుదల ఆయనే ఇస్తాడు, మమ్మల్ని ఆయనే రక్షిస్తాడు అని వారు మరి ఇక్కడ అంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న సైనికులలో చాలా మందికి అది తెలుసు. మీరు దాన్ని చూశారు. వారిని కాల్చిన ఆ ప్రాంతంలో నేను నిలబడ్డాను. వారిని కాల్చేశారండి. ఆ ప్రాంతంలో అక్కడ నిలబడ్డాను అంటున్నాడు ప్రవక్త. మరియు అక్కడున్న సమస్తము హిట్లరు మరియు వారు రష్యాను మరియు స్టాలిన్లు చూడుము. మరియు వారు అదే కార్యం చేశారు. అది నిజం. ఆ యూదుడు అక్కడ విషయమేమిటి? ఆ యూదుడి యొక్క విషయం ఏమిటి? అతడు తన స్వదేశమునకు బలవంతంగా పంపబడ్డాడు. అక్కడనే వారు నిలబడ్డారు. ఇప్పుడు ఆ బూరలు వారిని ఎక్కడికి తీసుకొని వచ్చాయంటే స్వదేశానికి తీసుకొని వచ్చేశాయి. అదే విధముగా 7వ దూత యొక్క బూర, సంఘకాలంలో 7వ దూత యొక్క బూర మనలని, ఈ అన్యజనుల్లో ఉన్న క్రైస్తవులని ఎక్కడికి తీసుకొని వచ్చిందంటే ఆ కాలపు జీవము కలిగిన దేవుని వాక్యము యొద్దకు తీసుకొని వచ్చింది. మత శాఖల నుండి, సంఘ శాఖల నుండి, సంస్థల నుండి, ఆచారాల నుండి ఈ 7వ దూత బూర మనల్ని తీసుకొచ్చినది.
ప్రజలే, అవునా కాదా అండి? వారిని ఆ బూరలు వారి దేశానికి తీసుకెళ్లినట్లయితే 7వ దూత బూర మనలని మన స్వదేశానికి తీసుకొచ్చాయి. వాగ్దాన వాక్యంలోకి తెచ్చాయి. వాగ్దాన భూమిలోకి తెచ్చింది 7వ దూత బూర. ఈ రెవల్యూషన్ ని కావాలి. ఇంకా అంటున్నాడు చూడండి, నేను ఆ గొప్ప లఘు చిత్రం కలిగి ఉన్నాను. చిత్రము ఏంటది? ఆ లఘు చిత్రము చలన చిత్రం. అర్ధరాత్రికి 3 నిమిషాలు చలన చిత్రం. హల్లెలూయా. అర్ధరాత్రికి 3 నిమిషాలు. యూదులు తిరిగి వచ్చుచున్నప్పుడు వారు ఇలా అడగబడ్డారు. యూదులను అడిగారన్నమాట కొంతమంది, స్వదేశంలో చనిపోవుటకు వెళుచున్నారా? ఎందుకని మీరు తిరిగి వెనక్కి వస్తున్నారు? ప్రజలా, ఈరోజు బాప్టిస్ట్ నుండి, మెథడిస్ట్ నుండి, లూథరన్ నుండి, రోమన్ క్యాథలిక్ నుండి వెనక్కి ఎందుకు? ఆ ఆది అపోస్తల బోధ దగ్గరికి, ఆ ప్రారంభమైన మేడగది అనుభవం దగ్గరికి సంఘం వెళుతుంది. చనిపోవుటకా? నో, చనిపోవుటకు కాదు, మెస్సియాని కలుసుకోవటానికే. ఎందుకు మనం అసలైన ఆది అపోస్తల బోధ వైపుకు వచ్చామంటే మెస్సియాని కలుసుకోవటానికి. అక్కడ యూదుడు కూడా అదే చెబుతున్నాడు. మీరు మీ స్వదేశానికి ఎందుకు వెళ్తున్నారు? మెస్సియాని కలుసుకోవటానికి. నువ్వెందుకు ఈ వర్తమానం దగ్గరికి వచ్చావు? డినామినేషన్ నుండి మెస్సియాని కలుసుకోవటానికి. నువ్వు మత శాఖలో కలుసుకోలేవమ్మా. ప్రైజ్ లార్డ్. నువ్వు మెస్సియాని కలుసుకునేది వర్తమానం దగ్గరే, వాక్యం దగ్గరే. అందుకే ఇక్కడ అంటున్నారు, వారు ఇలా అన్నారు, మేము మెస్సియాను చూచుటకు వచ్చుచున్నాం. ఎంతమంది ఇప్పుడు మెస్సియాను చూశారు? ఇప్పుడు మెస్సియా, ప్రస్తుతము క్రీస్తుని, ప్రస్తుతము క్రీస్తు నీతో వ్యవహరిస్తున్నాడు. క్రీస్తే నీతో వ్యవహరిస్తున్నాడు. ఎంతమంది చూడగలుగుచున్నారు? మేము మెస్సియాను చూచుటకు వస్తున్నాం. ఆమేన్. మనం అంత్యకాలంలో ఉన్నాం. ఆ పిల్లలలో ప్రతి బాలుడు జన్మించినప్పుడు వారు ఒక జన్మపు రాయిని కలిగి ఉన్నారు. ఆ పిల్లలు 12 మంది పిల్లలు పుట్టేటప్పుడు వారి ఒక్క జన్మపు రాయి ఉన్నది. రూబేను పుట్టేటప్పుడు జన్మపు రాయి సూర్యకాంతపు రాయి. ప్రజల్లో పట్టుకుంటున్నారా? ప్రవక్త పుట్టేటప్పుడు, విలియం మ్యారియన్ బ్రన్హాం గారు పుట్టేటప్పుడు జన్మపు రాయి వజ్రం. వాళ్ళ యొక్క జన్మపు రాయిని కలిగి ఉన్నారు. వాళ్ళు పుట్టే ముందు జన్మపు రాయి, వాళ్ళు పుట్టేటప్పుడు జన్మపు రాయిని కలిగి ఉన్నారు. మరియు ఎప్పుడైతే అహరోను, ఇక్కడ ఒక స్క్రిప్చర్ వస్తుంది. ఎంత అద్భుతమైనదనండి. అహరోను ఎవరో చెప్పండి? యాజకుడు కాదు, యాజకుడు కంటే ప్రధాన యాజకుడు. యాజకుడు కంటే కూడా ప్రధాన యాజకుడు. యాజకులు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ప్రజల మరి అహరోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో చెప్పండి? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకి ఈ అహరోను సాదృశ్యంగా ఉన్నాడు. ప్రజల ఇక్కడ అహరోను ప్రధాన యాజకుడిగా పెడుతున్నాడంటే, నీడలో పెడుతున్నాడంటే నిజ రూపంలో ఎవరో ఉండాలే ప్రధాన యాజకుడు. నిజ రూపంలో ఉన్న ప్రధాన యాజకుడు క్రీస్తేనా? యేసు క్రీస్తేనా? ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడికి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. పట్టుకోండి, ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాల గురించి మీకు నిర్గమాకాండంలో ఉంటుంది. మీరు చదవండి అవి. హల్లెలూయా. మీరు ఆ లేవియ కాండం అవన్నీ చదివితే దాంట్లో మీకు బయటకు వస్తాయి. ఇక్కడ మీరు చూద్దాం. ప్రధాన యాజకుడు. మరియు ఎప్పుడైతే అహరోను ఆ పిల్లలందరి మీద ప్రధాన యాజకుడుగా ఉన్నాడో, హల్లెలూయా, ప్రధాన యాజకుడుగా ఉన్నాడో, అక్కడికి ఛాతి మీద ఒక పలక, అతడికి ఛాతి మీద ఒక పలక ఉన్నది. ఎవరికి? అహరోనికి. ఈ పలక నీడలో ఉందంటే నిజ రూపములో కూడా ఉండాలి కదా. నిజ రూపములో ఉన్న దానిని బట్టే నీడ ఉంటుంది.
నిజ రూపంలో లేకుండా నీడెక్కడి నుండి వస్తుంది? హల్లెలూయా. ఏమున్నది అక్కడ? ఒక పలక ఉన్నది. పలక మీద ఏమున్నాయి? 12 రాళ్లున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన మొదటి రాయి సూర్యకాంతపు రాయి, అది చివరి రాయి పద్మరాగపు రాయి. ఆ 12 రాళ్లకి కూడా ప్రాతినిధ్యము వహిస్తున్న ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. మనకి వర్తమానం స్పష్టమవుతుందా? హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ ఛాతి మీద ఒక పలకున్నది. అతడి అంగీ మీద ఏంటది? అతడు వస్త్రధారణ అంగీ మీద. అందుచేతనే నేను కొద్దిసేపు అక్కడే ఆగాలని కోరుకుంటున్నా, 6వ వచనమునకు వెళ్ళుటకు ముందుగా. అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? అక్కడ జీవులు వస్తాయి, అక్కడ దీపవృక్షం వస్తుంది, అక్కడ ఉరుములు మెరుపులు వస్తాయి. దేవుడికి వైపు కలుగురు కాక. హల్లెలూయా, గ్లోరీ. భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది ఎంత వివరంగా చెప్తున్నాడో చూడండి. మీకు తెలుసా పాత నిబంధన అంతా ప్రకృతి సంబంధమైనదని, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనదని ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రజల్లా. అంటే భౌతికంగా ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరుగుతుందో ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అయిన మనకు కూడా అదే జరుగుతుందని ఎంతమంది గ్రహిస్తున్నారు? వాళ్ళకి 12 గోత్రాలు ఉన్నట్టుగా మనకి 12 మంది అపోస్తులు ఉన్నారని, వాళ్ళకి 12 మంది ఉంటే మనకి 12 మంది ఉన్నారు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఆ 12 రాళ్ళు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఎవడైనా గాని ఒక కళ వచ్చినా, ఒక దర్శనం వచ్చినా, దేవుడు నాతో మాట్లాడాడని చెప్పినా, ఆ ఎఫోదు దగ్గరికి వెళ్ళి అహరోను, ప్రధాన యాజకుడైన అహరోను ధరించుకుంటున్న ఆ ఎఫోదు దగ్గరికి వెళ్ళి ఆయన కళ చెప్పినప్పుడు, ఆయనకు వచ్చిన దర్శనము చెప్పినప్పుడు, ఆయనకు వచ్చిన దేవుడు మాట్లాడాడని చెప్తున్న దాన్ని చెప్తున్నప్పుడు దానిలో నుండి వెలుగొత్తే నేను అతనితో మాట్లాడాను. దానిలో నుండి ఎటువంటి వెలుగు రాకపోతే నేను అతనితో మాట్లాడలేదు. అక్కడ ఎఫోదు మీద 2 ఉంటాయి. ఇటు పక్క ఒకటి, ఇటు పక్క ఒకటి, 2 ఉంటాయి. ఏంటది? ఉరీము, తుమీము. మరి పాత నిబంధనలో ఉరీము, తుమీము ఉంటే కొత్త నిబంధనలో ఇప్పుడు కూడా ఎంత ఆనందమో. హల్లెలూయా. సరే చూద్దాం. నేను ముగిచ్చేస్తానండి, టైం అయిపోయింది, 9 అయిపోయింది. ఈ ఒక్క పేరా చెప్పేసి ముగిచ్చేస్తాను. 6వ వచనము వెళ్ళుటకు ముందుగా, ఎందుకనగా పాత నిబంధన యొక్క ప్రతి సూచన అక్కడే తీసుకొని వస్తుంది. అక్కడికే తీసుకొని, ప్రతి సూచన కూడా అక్కడికే తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కటి కూడా పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రకటన 4 దగ్గరికి తేవటం చూస్తున్నాం. హల్లెలూయా. అన్ని క్రీస్తులో జరగటం చూస్తున్నాం. ప్రతిదీ క్రీస్తే. ఓడ క్రీస్తేనా పాస్టర్ గారు? నోవాహు దినాల్లో కట్టిన ఓడ క్రీస్తేనా? మోషే దినాలలో అమ్రాము, యోకోబేదులు తయారు చేసిన జమ్ము పెట్టి కూడా క్రీస్తేనా? ప్రతిదీ కూడా. అవి చూడండి, కొంచెం ముందుకు చూద్దాం. ఆ పాత నిబంధన యొక్క ప్రతి సూచన అక్కడికే తీసుకొని వస్తుంది. ప్రతి ఒక్కటి, అన్ని ఉపకరణాలు పాత నిబంధనలోని సమస్తము పరలోకములోని దానికి మాదిరిగా ఉన్నాయి. అంటే పరలోకములో దేవుడు మోషేకి ఏదైతే చూయించాడో అవే మాదిరిగా ఉన్నాయి. అందుకే మోషేతో జాగ్రత్త పడు అన్నాడు. నీకు కొండ మీద చూయించిన నమూనా ప్రకారంగానే ఆలయాన్ని కట్టమంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఆలయంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని చూపిస్తుందా? ఇత్తడి గంగాళం ఉన్నది, మరి అక్కడ ఇత్తడి పాదాలు ఉన్నాయి, తీర్పును సూచిస్తా ఉన్నాయి. ఇత్తడి గంగాళము, వేరుపరుచు జలములున్నాయి అక్కడ.
కడగబడతా ఉన్నది అక్కడ. హల్లెలూయా. ధూప వేదిక ఉన్నది అక్కడ. అక్కడ దీప వృక్షం ఉన్నది, రొట్టెల బల్ల ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? గోల్డెన్ ధూప వేదిక, బంగారపు ధూప వేదిక ఉంది. బయట వచ్చేదానికి ఇత్తడి ధూప వేదిక ఉన్నది. ఆ లోన వచ్చేదానికి అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్నది. ఆ మందసము లోపల ఏమున్నాయి? 10 ఆజ్ఞల పలకున్నది, మరుగయ్యన్న మన్నా ఉన్నది. ఇంకా ఏమున్నాయి చెప్పండి? అహరోని యొక్క చిగిరించిన కర్ర ఉన్నది. ఇంకేమున్నాయో చెప్పండి? షకీనా గ్లోరీ కెరూబులు ఉన్నాయి, 2 కెరూబులు ఉన్నాయి. పట్టుకుంటున్నారా అండి? సహజాతీతమైన వెలుగు అక్కడికి వస్తా ఉన్నది. మరి ఇక్కడ మీరు అన్ని ఉపకరణాలు అన్నీ కూడా దేవాలయంలో ఉన్న ఉపకరణాలు, పాత నిబంధనలో ఉన్న సమస్తము పరలోకములోని ప్రతి దానికి మాదిరిగా ఉన్నాయి. మాదిరి తిరిగి మానవుడి దగ్గరకు వస్తుంది, మానవుని దగ్గరకు వస్తుంది మాదిరి. మరియు ఇక్కడ అహరోను ఛాతి మీద పలకున్నది, అతడే ప్రధాన యాజకుడు. గమనించండి, ఒక్కొక్క తెగకు సంబంధించిన జన్మపు రాళ్ళు అక్కడ ఉన్నాయి. ఎన్ని జన్మపు రాళ్ళు, ఎన్ని తెగలు ఉన్నాయి? 12 తెగలు, 12 రాళ్ళు ఉన్నాయి. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆ జన్మపు రాళ్లలో ఒకటి అతడి రాయిని అక్కడ ఉంచాడు. అది ఎఫ్రాయిం యొక్క తెగ ఉంది, మనష్షే యొక్క తెగ ఉంది, గాదు యొక్క తెగ ఉంది, బెన్యామీన్ యొక్క తెగ ఉంది. అన్నీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. అందుచేతనే అప్పుడు వారు ఆ జన్మపు రాళ్లను తీసుకున్నారు. అవి అందమైన రత్నాలు. మరియు వాటిని అక్కడ ఈ విధముగా వేలాడదీశారు. మరియు ఒక ప్రవక్త ప్రవచించినట్లయితే, మరియు అవి కాంతులను ఏంటంటున్నాడండి? కాంతులు ఇవ్వటం అనేది వారు చూచినట్లయితే, వారు అతడిని ఈ ఉరీము తుమీము క్రిందకు తీసుకొని వస్తారు. మరియు అప్పుడు అతడిని ప్రవచించమని అంటారు. అక్కడ పవిత్రమైన వెలుగు వచ్చినట్లయితే అప్పుడు ఆ రాళ్లను ఆ వెలుగు వెలిగించుట ప్రారంభిస్తుంది. ఒక పవిత్రమైన వెలుగు వస్తుంది. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఒక పవిత్రమైన వెలుగు వస్తుంది. హల్లెలూయా. దేవుడు అతనితో మాట్లాడిన సంగతి అక్కడ పంచుకుంటా ఉంటాడు. ఎప్పుడైతే పంచుకుంటాడో ఎమ్మటే ఏమొస్తుందంటే పవిత్రమైన వెలుగు వస్తుంది. నీ వాక్యమే వెలుగు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగు వస్తుంది అక్కడికి. 12 జన్మపు రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఎప్పుడైతే ఈ వెలుగు వచ్చినదో ఆ వెలుగు ఏం చేస్తుందంటే ఆ జన్మపు రాళ్లలో నుండి వెలుగును బయటికి తెస్తుంది. అంటే దేవుడి యొక్క వెలుగు ఇక్కడ ఉన్న 12 జన్మపు రాళ్లలో నుండి కూడా వెలుగును తీసుకొని వస్తుంది. అంటే దేవుడి వెలుగు అది దేవుడే ఇచ్చినట్లయితే అక్కడ వెలుగు వస్తుంది. దేవుడు ఇవ్వనట్టయితే అక్కడ వెలుగు రాదు. అంటే ఇక్కడ మీలో కూడా ఆ ఉరిము తుమిము ఉండాలి. వెలుగు రావాలంటే మీకు ఆ ఉరిము తుమిము లేనప్పుడు వెలుగు రాదు. మీ లోపల ఆ వాక్యం అనేది కనుక ఉన్నట్లయితే ఆ వెలుగైన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీ లోపల ఉన్న వాక్యము ఈ వెలుగైన వాక్యము ఎప్పుడైతే కలుసుకుంటున్నాయో ఈ లోపల ఉన్న వ్యక్తి వెలిగించబడతాడు. అంటే మనం అలాగ వెలిగించబడతాం. అది సత్యము బ్రదర్. ఆ వాక్యము సత్యమని ఆ వాక్య పక్షాన మనం నిలబడతాం. చూసారా అండి? బాగా చదువుకున్నాను, డిగ్రీ చేశాను, పిహెచ్డి చేశాను, ఎల్ఎల్ఈ చేశాను, థియాలజీ నేర్చుకొని వచ్చాను, బోధిస్తానంటే కుదిరిద్దా అండి? ఈరోజు బైబిల్ ట్రైనింగ్లు చేసే కండి సంఘశాఖల వాళ్ళందరూ బోధిస్తుంది. కానీ దేవుడి మార్గం అలా ఉందా? దేవుడి మార్గం ఎలా ఉంది? దేవుడి మార్గం ఎలా ఉంది? ఒక వ్యక్తిని దేవుడు దర్శించటం, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడటం, ఆ వ్యక్తి వెళ్ళి ఉరీము తుమీము దగ్గరికి వెళ్ళటం, ఆ ఎఫోదు దగ్గరికి వెళ్ళటం, ఆ 12 రాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఆయన మాట్లాడి దేవుడు నాతో మాట్లాడిన కల కాని దర్శనము కాని వాక్యము కాని పంచుకోవటం. ఎప్పుడైతే పంచుకున్నాడో దేవుడు యొక్క వెలుగు ఆడకు రావటం, ఆ వెలుగు వారిని అక్కడ ఆ ఎఫోదులో ఉన్న రాళ్లను వెలిగించటం, ఇక్కడ కూడా ఉన్న రాళ్లను వెలిగించటం.
ఇక్కడ కూడా ఉన్న రాళ్లను వెలిగించటం. వా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ వెలుగు ఇక్కడ కూడా ఉన్న రాళ్లను వెలిగిస్తాయా పాస్టర్ గారు? ఆ ఎఫోదులో ఉన్న రాళ్లను కనుక వెలిగించినట్టయితే ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఎవరన్నారా మాట? మొదటి రాకడలో వచ్చిన యేసు అన్న మాటలవి. మరి చివరి దినాల్లో రాళ్ళు ఉండాలి. ఆ వెలుగు పడటముతోనే అవి కేకలేసే రాళ్ళు ఉండాలి. కేకలేసే రాళ్ళు లేవు అంటే అక్కడ వెలుగు పడతల్లా, లేకపోతే అక్కడ కూడా వాళ్ళల్లో కూడా వెలుగు లేదు. హల్లెలూయా. ఏదొక ప్రాబ్లం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆ జన్మరాళ్ళను తీసుకున్నారు, అవి అందమైన రత్నాలు, మరియు వాటిని అక్కడ ఆ విధముగా వేలాడదీశారు. ఒక ప్రవక్త ప్రవచించినట్లయితే, మరియు అవి కాంతులు ఇవ్వటం అనేది వారు చూచినట్లయితే, వారు అతడిని ఈ ఉరీము తుమీము క్రిందకి తీసుకొని వస్తారు. మరియు అప్పుడు అతడిని ప్రవచించమని అంటారు. అక్కడ పవిత్రమైన వెలుగు వచ్చినట్లయితే, మరియు ఈ రాళ్ళు ఉన్నాయి చూసావా, 12 రాళ్ళు, అవి వెలుగును వెలిగించుట ప్రారంభిస్తాయి. అది దేవుడు తిరిగి మాట్లాడుటై ఉన్నది. అది ఆ తెగ అంతటికి చెందినది. ఆ తెగ అంతటికి చెందినది. వారందరికీ, ప్రతి ఒక్క తెగకు చెందినది. అంటే 12 గోత్రాలకు కూడా చెందినది. ఇది అపోస్తుల బోధకి చెందినది. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఆనందిస్తున్నారా చెప్పండి? ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఇప్పుడు వీటి మీద మొదటి రాయి మొదటిది. మొదటి బిడ్డ ఎవరో ఎంతమందికి తెలుసు? ఆ పేరేంటండి? రూబేను. మంచిది. చివరివాడు ఎవరు? బెన్యామీను. అది సరియే. రూబేను యొక్క జన్మపురాయి సూర్యకాంతం. బెన్యామీను యొక్క జన్మపురాయి పద్మర. అదేనండి మన 3వ వచనంలో జరిగింది. 3వ వచనంలో చదివింది అది కాదా? 12 రాళ్ళలో మొదటి రాయి సూర్యకాంతం, చివరి రాయి పద్మరాగం. ఆ 3వ వచనం చూడు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అంటే సూర్యకాంతపు రాయి, పద్మరాగపు రాయి. అంటే మొదటి రాయి ఆ 2 రాళ్ళని కాదు, అన్ని రాళ్ళకి ప్రాతినిధ్యం ఆయన. సూర్యకాంతం పద్మరాగం అనేది మొదటి రాయి చివరి రాయి అని కాదు. ఏ నుండి జెడ్ వరకు ప్రతి అక్షరానికి సంబంధం ఆయన. ఈ 12 గోత్రాల వాళ్ళకి సంబంధం ఆయన. ఈ 12 మంది అపోస్తలులకు సంబంధం ఆయన. మొత్తం 24 పెద్దలండి. పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు ఉంటారు. కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలు ఉంటారు. ఈ 12 మంది అపోస్తల ద్వారాగే తీర్పు జరుగుతుందండి. 12 మంది గోత్రకర్త, 24 పెద్దలు తీర్పు చేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళకి సింహాసనాలు కూడా ఇవ్వబడ్డాయి. అందుకే వీళ్ళే తీర్పు తీర్చేది. ఇప్పుడు మనము ఆ అపోస్తల బోధలో ఉంటేనే మనం రక్షించబడతాం. అపోస్తల బోధలో లేకుండా ఆ పాస్టర్ చెప్పాడయ్యా, ఈ పాస్టర్ చెప్పాడయ్యా, వెలుగు రాదాడ. వెలుగు వచ్చిందయ్యా. నువ్వు విశ్వాసం ఎవడి మీద కట్టావు? నువ్వు విశ్వాసం కట్టాల్సింది ఎక్కడ? వాక్యం మీద కట్టాల్సిన నీ విశ్వాసం వాక్యం మీద కట్టకుండా పాస్టర్ మీద కట్టావు. ఈ రోజు అనేక మంది అట విఫలమైపోవటానికి కారణం అదే. విశ్వాసం పాస్టర్ల మీద కడుతుండ్రు. విశ్వాసం వాక్యం మీద కడితే వెలుగు ప్రసరిస్తుంది. నీ లోపల ఉన్న వెలుగు, ఆ వెలుగు తాకుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, చివరి వాడు బెన్యామీను. అది సరియే. రూబేను యొక్క జన్మపురాయి సూర్యకాంతం. బెన్యామీను యొక్క జన్మపురాయి ఏంటండి? పద్మరాగం. ఆయన దృష్టికి రూబేను మరియు బెన్యామీను వలె ఉన్నారు. మొదటి వాడు కడపటిది అతడే, మరియు రావలసి ఉన్నది. పట్టుకుంటున్నారా? ఆయనే అల్ఫా. అంటే గ్రీకు అక్షరం అంటే ఏబిసిడీల్లో ఏ. అల్ఫా అంటే మొదటి వాడని. ఏబిసిడీల దగ్గరికి వచ్చేదాకా మొదటి అక్షరం ఏ. ఒమేగా, ఆయనే ఒమేగా. ఇది ఎక్కడ ఉంది నీకు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది కదండి. అల్ఫయు ఒమేగాయు, ఆయన ఉంది కదండి. మొదటి వాడు. ఒమేగా అంటే జడ్.
చివరివాడు. మొదటివాడు ఆయనే, చివరి అక్షరం ఏది ఇంగ్లీష్లో? జెడ్. అలా గ్రీక్ అక్షరం పట్టుకుంటున్నారా? ఆయనే ఆది మరియు అంతం. ఆయనే బెన్యామీను మరియు రూబేను. ఆయనే రూబేను నుండి బెన్యామీను వరకు మొత్తం ఆయనే. ఓ మై, ఆయన అక్కడే ఉండెను. ఆయన దృష్టికి పద్మరాగము వలె సూర్యకాంతం వలె ఉన్నాడు. ఆయన ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయాలు? చాలా అమూల్యమైన వాక్యాలండి ఇవి. అందుకే 1000 సంవత్సరాలు నేను ఆయన ముఖాన్ని చూస్తూ ఉండిపోవాలనుకుంటున్నాను. అంటే అంత వాక్యం ఉన్నది అక్కడ, అంత ప్రత్యక్షత ఉంది దాంట్లో. బైబిల్ మొత్తము కూడా తిరుగుతుంది అక్కడే. ప్రైజ్ ది లార్డ్. మరి 1000 సంవత్సరాలు మన జన్మం చాలుతుందా? 60-70 సంవత్సరాలే. 1000 సంవత్సరాలు సాంబో అంటున్నాడు కదండి, నాకు కిరీటాలు వద్దు, నాకు బహుమతులు వద్దు, నాకు సంగీత వాయిద్యాలు అవసరం లేదయ్యా, నాకు ఏమొద్దు, నేను 1000 సంవత్సరాలు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండు ఎదుట నిలబడి చూడాలనుకుంటున్నాను. 1000 సంవత్సరాలు ఆయన ముఖాన్నే చూస్తా ఉండాలి, అదే చాలు నాకు అంటున్నాను. మరి మన కోరిక అదేగా ఉందా? మరి చూడండి, దేవుడికి మహిమ కలుగునుగా. ఈ ప్రత్యక్షతలు పొందుకుంటుంటే మీరు ఆనందిస్తూ ఉంటారు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. నెక్స్ట్ వారం 62వ పేరా వైపు చూద్దామండి. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వైపు తిరుగుతున్నాడు ప్రవక్త. ఈ సంగతులన్నీ కూడా నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయండి. అందుకే ప్రకటన గ్రంథం అంటే బైబిల్ అంతా కూడా ప్రకటన గ్రంథంలోనే ఉంది. హల్లెలూయా. బైబిల్ మొత్తం ఉందండి ప్రకటన గ్రంథంలో. మీకు అందుకే చాలా విషయాలు మీకు తీసుకొని వస్తా ఉన్నాడు. మీరు ఈ విషయాలన్నీ గ్రహిస్తారని నమ్ముచున్నాను. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.